నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా ఈవీఎంల మీద సందేహాలు నివృత్తి కావటం లేదు. అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు శివసేన ఉద్ధవ్ బాల్దాకరే నాయకులు కూడా ఖచ్చితంగా పేపర్ బ్యాలెట్కి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. రెండు అంశాలు లేవనెత్తున్నారు. ఒకటి, పోలింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరగటం, పోలింగ్ అయినప్పటికీ కౌంటింగ్ మధ్య దాదాపు 7-8% నుంచి కొన్ని సందర్భాల్లో 10-12% దాకా కూడా పెరుగుతుంది. ఇది ఏ రకంగా సాధ్యమని ఒక ప్రశ్న అయితే, రెండవది ఈవీఎంలో ఉండేటువంటి బ్యాటరీ 2-3 రోజుల తర్వాత కూడా కొన్ని ఈవీఎం బ్యాటరీస్లో దాదాపు 95% ఛార్జింగ్ ఉంటుంది. ఇది ఏ రకంగా సాధ్యం అన్నటువంటి ఇంకొక అంశం కూడా లేవనెత్తున్నారు. అలాగే వివిప్యాట్లు మొత్తం కూడా పడాలి, 100% వివిప్యాట్ కౌంటింగ్ జరగాలన్నది, ఇలా అనేక అంశాలు లేవనెత్తున్నారు. హ్యాకింగ్ ఒక్కటే కాకుండా అనేక ఇతర అంశాలు లేవనెత్తున్నారు. ఇన్ని గందరగోళాల కంటే పేపర్ బ్యాలెట్కి వెళ్ళటం మంచిదని వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అయితే నిజంగా హ్యాకింగ్ అంశం ఒకటే కాకుండా ఇతర లోపాలు ఏమన్నారు దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఉమామహేష్ గారు, ప్రముఖ ఐటీ రంగ నిపుణులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ వివి రావు గారు, ఎన్నికల సంఘం నిపుణులు, అలాగే దశాబ్దాలుగా ఈ ఈవీఎంల మీద పోరాటం చేస్తున్నటువంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వివరావు గారు మనతో ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వివరావు గారు నమస్కారం. నమస్తే సార్. వివరావు గారు, సరే, మీరు దశాబ్దాలుగా అసలు ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అన్న ఒక అంశం మీద మీరు పనిచేశారు. ఆ రోజుల్లో మనకు తెలుసు 2014 కంటే ముందు నాకు గుర్తుండి స్పష్టంగా మీరు 2009 నుంచి ఎప్పటి నుంచో బయట చేశారు. 2012లోనో 2013లోనో బీజేపీ కూడా ఒక పుస్తకం రిలీజ్ చేసింది, ఏకంగా అద్వానీ గారి ముందు మాటతో, ఎన్నికలు ఈ ఈవీఎంస్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న అర్థం వచ్చేలాగా. నాకు కరెక్ట్గా దాని టైటిల్ గుర్తులేదు, బట్ ఆ బుక్ ఉండింది. అయితే సరే, సహజంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ విమర్శ చేస్తారు, అధికారంలోకి వచ్చాక దాని గురించి మర్చిపోతారు, ఇది ఒక అంశం. అయితే రెండవది, ఈ మధ్యకాలంలో మనకి స్పష్టంగా తేడా కనపడుతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్న ఒక అంశం ఏంటంటే, పోలింగ్ రోజు సాయంత్రానికి, ఉదాహరణకి మనం మహారాష్ట్ర ఎలక్షన్ తీసుకుంటే, ఇది ఏదో ఎవరెవరో చెప్తున్నాయి కదా, ఎన్నికల సంఘం అధికారికంగా వెబ్సైట్లో పెట్టినటువంటి డేటా ఆధారంగా చెప్తున్నటువంటి అంశం. ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకి పెట్టిన అప్డేటు 58.22% ఓటింగ్ జరిగిందని మొత్తం మహారాష్ట్రలో ఒక్క ఫేజ్లో జరిగింది. రాత్రి అదే రోజు రాత్రి 11:30కి 65.02% అని పెట్టారు. 23వ తారీఖు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుద్దనగా, అంటే 20వ తారీఖు యాక్చువల్ పోలింగ్ జరిగింది. 20 సాయంత్రం 5 గంటలకి, 20 రాత్రి 11:30కి పెట్టిన డేటాతో పాటుగా 22వ తారీఖు రాత్రి 8 గంటలకి, అంటే పోలింగ్ ముగిసిన 48 గంటల తర్వాత మళ్ళా ఇంకొక అప్డేట్ పెడుతూ 65.02 కాదు 66.05 అని పెట్టారు. 1% 48 గంటల తర్వాత పెరిగినట్టుగా చూపించారు. ఈ మొత్తం కారణంగా పోలింగ్ పూర్తయ్యే సమయానికి కౌంటింగ్ అప్పటికి ఓటింగ్ శాతం 7.83 పెరిగింది. వివరా గారు, అంటే 76 లక్షల ఓట్లు పెరిగినాయి మహారాష్ట్రలో. పోలింగ్ అయినప్పటికీ ఉన్న డేటాకి కౌంటింగ్కి ముందుకి 76 లక్షల ఓట్లు పెరిగినాయి. ఇది ఏ రకంగా సాధ్యము? గతంలో అంటే చాలా వివరాలు ఉన్నాయి, నేను ఎక్కువ వివరాల్లోకి పోట్ల. అసలు ఎందుకు ఇప్పుడు ఫామ్ 17C అని ఒకటి ఉంటుంది, మనందరికీ తెలుసు. పోలింగ్ ప్రతి బూత్లో బూత్ ఏజెంట్కి ఇస్తారు. వాటిని అవి రియల్ టైం డేటా, ఆ ఫామ్ 17Cలో వాళ్ళకి ప్రతి గంటకో 2 గంటలకు ఎన్ని ఓట్లు పోలేనియో అవన్నీ మెన్షన్ చేయాలి. అది 5 గంటలకు వాళ్ళు అప్డేట్ ఇవ్వాలి. ఆ తర్వాత క్యూలో కనుక జనం ఉంటే దాన్ని మొత్తాన్ని వీడియో తీయాలి. రూల్స్ ఎంత స్ట్రింజెంట్గా ఉన్నాయంటే, సపోజ్ క్యూలో ఒక 20 మంది ఉంటే గేటు దగ్గర ఉన్న వాడికి టోకెన్ నెంబర్ 1 ఇవ్వాలి, ఒక కాగితం మీద వాళ్ళు స్టాంప్ వేసి. పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాడికి లాస్ట్ది, అంటే 20 మంది ఉంటే 20 స్లిప్ వాడికి వస్తుంది. ఈ మొత్తాన్ని 20 మందికి ఇచ్చింది అన్ని వీడియో తీయాలి. ఆ స్లిప్పులన్నీ దాచిపెట్టాలి, ఎంతమంది పోలయ్యారో ఆ డేటా ఎక్కడ అందుబాటులో లేదు. దీని మీద చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇది ఒక మహారాష్ట్ర ఎలక్షన్ అనే కాదు, గతంలో ఏపీలో అదే జరిగింది. మొన్న హర్యానాలో, ఏపీలో అయితే దాదాపు 13% ఓటింగ్ ఎక్కువ జరిగినట్టుగా చెప్తున్నారు. పోలింగ్ అయ్యేటప్పటికి అది అరౌండ్ 68 ఉంది, కౌంటింగ్ అప్పటికి 81 అయింది ఏపీకి సంబంధించి. దానిలోకి వెళ్ళట్లేదు, అది ఇదేదో స్థానిక రాజకీయాల గురించి కాదు. అలాగే హర్యానాలో అట్లాగే 6.8% ఓటింగ్ పెరిగింది. ముందుకి దాని 6.7% ఓటింగ్ కౌంటింగ్, పోలింగ్ అయిపోయేసరికి కౌంటింగ్ స్టార్ట్ అయ్యేసరికి దాదాపు 6.7% ఓటింగ్ పెరిగింది.
ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంత టెక్నాలజీ వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో పోలింగ్ అయిపోయిన తర్వాతకి కౌంటింగ్ ముందుకి 6-7% అంటే 10 లక్షల ఓట్లు పెరిగితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ వైఫల్యం ఉంది? మీరేమైనా దీని మీద లోతుగా హ్యాకింగ్ గురించి మీరు స్టడీ చేశారు, దీని గురించి మీకున్న అభిప్రాయం ఏంటి రావు గారు? ఖచ్చితంగా మన శ్రీనివాస్ గారు మీరు చెప్పింది చాలా వరకు ఈ అంశాలన్నీ కూడా మీరు చెప్పినటువంటి బుక్ పేరు డెమోక్రసీ ఎట్ రిస్క్. ఓకే, అది జీవీఎల్ నరసింహారావు గారు ఆయన ఫస్ట్ పేజ్ లోనే రాశారు. ఈ మొత్తం కంటెంట్ దీని యొక్క పుస్తకం యొక్క మూలం అంతా కూడా వివి రావు గారు ఇచ్చిన మ్యాటర్ తోనే చేశామని చెప్పి ఫస్ట్ పేజ్ లో నాకు థ్యాంక్స్ చెప్తూ పెట్టారు. ఓకే, దాంట్లో ప్రధానంగా మీరు ఇప్పుడు అంటే టెక్నాలజీ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం అందులో ఉంది. అందులో ఆనాడు మనం చెప్పింది ఏంటంటే, మనం ఒక సామెత ఉంది తెలుగులో, మనకు గుండుకి గుండు అనేది తల మీద తగిలితే మన మోకాలికి ముందు రాశారంటారు. ఓకే, ఇప్పుడు ఆ రీతిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మొత్తము ఎలక్షన్ కమిషన్ లో ఈవీఎంల వ్యవహారంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ కి ఎంత వరకు వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిగా నిర్ణయాలు జరుగుతున్నాయి అనే దాని మీద మనకు సమాధానం ఇప్పటి వరకు మనం రాబట్టలేకపోయాం. ఈ చర్చ కంటిన్యూ అయ్యే ముందు ఒక్క మాట, నేను ఈ డిబేట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన పార్టీలకి ఇది ఒక ఎక్స్క్యూజ్ కాకూడదు. ఈవీఎం మీద ఒక బండేసేసి, సో ఇది జరగకుండా ఉండాలంటే ఎన్నికల సంఘం మరింత ట్రాన్స్పరెంట్ గా, మరింత రైజ్ చేసిన, ఇప్పుడు పార్టీలు రైజ్ చేయొచ్చు, మీలాంటి వాళ్ళు రైజ్ చేయొచ్చు, లేదంటే సిటిజన్స్ రైజ్ చేయొచ్చు. ఎవరు రైజ్ చేసిన క్వశ్చన్కైనా ఒక స్పష్టమైన ఆన్సర్ ఇస్తే ఎన్నికల సంఘం ట్రాన్స్పరెంట్గా ఉందని అనుకుంటారు. పార్టీలు నిజంగా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటాయి, ఎన్నికల సంఘం మీద ఒక నిందేసి ఊరుకోకుండా. చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా మనం రెండు విషయాలు ఇక్కడ మనం మీరంటే చరిత్ర పక్కన పెట్టండి. నేను లేటెస్ట్ గా ఎలక్షన్ మళ్ళీ సుప్రీం కోర్టులో వేసినటువంటి అంశం ఏంటంటే, ఎందుకు ఈ గొడవ జరుగుతుంది అంటే, ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడే, ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత దొరకమనేటువంటి ఒక ధైర్యం ఉంటే పదే దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్స్ మధ్యలో మనం కంప్లైంట్ చేస్తున్నాం. సేమ్ ఇదే ఆస్పెక్ట్ గత ఎలక్షన్స్ లో కూడా చేశాం. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి 17C ఫామ్ అనేది లేదా ఈ వివిప్యాట్ల వ్యవహారం కానీ అన్ని కూడా దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ వెరిఫైబిలిటీ. అవును, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో వెరిఫైబిలిటీ మీద నడుస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఒక తప్పు జరిగింది, ఒక కంప్లైంట్ ఇచ్చారు అంటే ఆ కంప్లైంట్ ని మీరు అటెండ్ అయ్యి దాని తర్వాత దాన్ని వెరిఫై చేసి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా అందరికి విజిబుల్ గా ఉండే విధంగా దాన్ని వెరిఫై చేసి సమాధానం ఇస్తే ఇమీడియట్ గా దాంట్లో అందరి యాక్సెప్టెన్స్ తోని క్లోజ్ అవుతుంది. నేను అడుగుతున్నాను, ఈ 15 సంవత్సరాల మా పోరాటంలో వెరిఫైబిలిటీ అనేటువంటి ఒక వర్డ్ కి ఎలక్షన్ కమిషన్ లో ఎక్కడ కూడా తావు లేదు. మీరు ఇచ్చే ప్రతి ఎలక్షన్ పిటిషన్స్ ద్వారా మీరు కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారు ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు. కానీ ఈ సమస్య ఎలక్షన్ పిటిషన్ కిందకి రాదు. ఈ సమస్య ఏంటంటే, ఇది ప్రధానంగా మీరు ఇస్తున్న ఈ 15, ఇప్పుడు నేను అంటున్నాను 17C ఫామ్ మీరు ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత ఈ పెరగడానికి గల కారణాలు ఏంటని స్వయాన మన కురేషి గారు ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయననే ఈ రోజు నిన్న అంటే మీటింగ్ ద్వారా చెప్పారు. ఆయన తెలియని ప్రొసీజర్స్ ఇవన్నీ. అంటే ఈ వ్యత్యాసం ఇంత దారుణంగా 8% మీరు అంటున్నారు, 12% వరకు కూడా పెరిగింది. ఆ 12% లో లక్షల ఓట్లు పెరగడానికి సమాధానం ఇవ్వడానికి అక్కడ ఎవరున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఎంతసేపు మనం టీవీలలో మాట్లాడుకోవడము, ఓడిపోయిన రాజకీయ పార్టీలు హడావిడి చేయడం తప్పితే సమాధానం ఇవ్వడానికి ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వరకు ఏదైనా సమాధానం సుప్రీంకోర్టుకి ఇచ్చిందా, లేదా ఇలాంటి రాజకీయ పార్టీలు అడిగిన దానికి సమాధానం ఇచ్చిందా? దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇవ్వకూడదు? సమాధానం ఇవ్వడానికి ఎవరు అడ్డుపడుతున్నారు? రైట్ సార్. అంటే ఇంకా కాదు రావు గారు, నేను వీలైనంత చర్చ 17C ఫామ్ విషయంలో ఇట్ ఈస్ అ విజిబుల్ థింగ్. వై ఇట్ ఈస్ కెప్ట్ అండర్ ద టేబుల్? దాన్ని ఎందుకు బయటికి తీసి చేయడానికి కావాల్సినటువంటి గ్యాప్ గురించి ఎవరు మాట్లాడతలేరు? మిగతా రాజకీయం అంతా మాట్లాడుతున్నారు, మిగతా అన్నెసరీ థింగ్స్ అన్ని కూడా కంపైల్ చేస్తున్నారు, రాజకీయం తీసుకొస్తున్నారు. కానీ కావాల్సినటువంటి రియల్ ప్రొసీజర్ లో ఉన్న ల్యాబ్స్ ని
ప్రశ్నిస్తే సుప్రీంకోర్టులో గాని ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లో గాని ఎక్కడైనా సమాధానం వచ్చింది. అది ఎవరు అడుగుతున్నారు? Okay. కొద్ది మంది ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవడం. అది నేను చెప్తాను. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మనకి చాలా టైం ఉంది, చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమేష్ గారు, ఇక్కడ రాజకీయ పార్టీల ఉద్దేశాలు, రాజకీయ పార్టీల బ్లేమ్ గేమ్, దానిలోకి నేను వెళ్ళట్లా. ఏదన్నా ఎవిడెన్స్ బేస్డ్గా ఉన్న, అందుకే నేను ఇవాళ హ్యాకింగ్ మీద కూడా పెద్ద లోతుగా చర్చ, వీరరావు గారు చాలా సంవత్సరాల నుంచి దాని మీద ఫైట్ చేస్తున్నా దాన్ని నేను తీసుకోవట్లా. దానికంటే కీలకమైన 2-3 పాయింట్స్ ఇక్కడ, అది హ్యాకింగ్ గురవుతున్నా లేదా అది వేరే చర్చ. దానికంటే మిషనరీ ఇక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు సమగ్రంగా ఉందా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ డేటా గురించే చెప్తా ఉన్నాం. వాస్తవంగా మాట్లాడితే ఉమేష్ గారు, మీరు కూడా 2-3 ఎన్నికల్లో ప్రత్యక్షంగా అనుభవం ఉంది మీకు, ఎలక్షన్ ప్రాసెస్లో మీరు చూశారు. ఫామ్ 17C అన్నది ప్రతి బూత్లో పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి పోలింగ్ ఏజెంట్కి, అక్కడ పార్టీలా కానీ ఇండిపెండెంట్లు కానీ ఆ ఏజెంట్లకి ఆ ఫామ్ 17C మీద టోటల్ పోల్డ్ ఓట్స్ దాన్ని సైన్ చేసి తీసుకోవాలి. అయితే పార్టీలు దీన్ని అంత సీరియస్గా ఫాలో అవుతున్నాయా, దాన్ని మొత్తం సమ్మరైజ్ చేసి అన్ని ఫామ్ 17Cలు కలిపితే టోటల్ పోల్ ఓట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, తర్వాత పెరిగితే ఎక్కడ పెరిగినాయి ఇది చూసుకుంటున్నారా లేదా, $1 మిలియన్ క్వశ్చన్. ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీలు కూడా ఈవెన్ కాంగ్రెస్ కూడా చూసుకున్నట్లేదు. ఆ మాటకు వస్తే బీజేపీ వాళ్ళు చూసుకున్నారు లేదా నాకు తెలియదు, పాయింట్ చెప్తున్నా. ఇది ఒకటి. రెండవది, ఇందాక నేను చెప్పాను, ఎన్నికల సంఘం ఇంత 7-8% ఓటింగ్ పెరిగినప్పుడు ఇవాళ మనకి టెక్నాలజీ ఆల్మోస్ట్ 0 కాస్ట్కి వచ్చేసింది. ఇలా ఉమేష్ గారు మీకు తెలుసు, వాడుకుంటే ఈ బూత్లో 5 గంటల తర్వాత మనుషులు క్యూలో ఉంటే, ఇప్పుడు ఈ 76 లక్షల ఓట్లు పెరిగినాయి మహారాష్ట్రలో 5 తర్వాత నుంచి కౌంటింగ్కి ముందు వరకు. అంటే మనం ఊహించవచ్చు 8% ఓట్లు అంటే అసలు ఎంత ఊహించడానికి సాధ్యం కానంత ఎక్కువ. సో ఇంతమంది ఓటర్లు ఈ 5 తర్వాత క్యూలో ఉంటే ఆ వీడియోలు పెట్టాలి కదా, బూత్ వైజ్గా ఎలా రికార్డ్ చేయాలని మ్యాండేటరీ. ఇదేదో మన ఇష్టం కాదు. బూత్ బయట 5 గంటల తర్వాత ఓటర్లు ఎంటర్ అవుతుంటే ఆ మొత్తాన్ని క్యూలో నిలబెట్టి వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి ఈ మొత్తం వీడియో షూట్ చేయాలనేది రూల్ ఉంది. ఎందుకు వాటిని బయట పెట్టరు? ఎందుకు దీనిలో ట్రాన్స్పరెన్సీకి జవాబు చెప్పరు? పోలింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 11:30 కంటే అర్థం ఉంది ఉమేష్ గారు. తెల్లారి కౌంటింగ్ కనుక 48 అవర్స్ తర్వాత 20వ తారీఖు సాయంత్రం రాత్రి 11:30కి ఒక డేటా బయట పెడితే 22 రాత్రి 8 గంటలకి, అంటే 12 గంటల్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతుండగా మళ్ళా ఒక 1.03% ఓట్లు పెరిగినట్టుగా పెట్టారు. దీస్ ఆర్ ద ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం. అంటే దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? టెక్నాలజీతో దీన్ని ఏమైనా ఓవర్కమ్ కావచ్చా? మీరు ఒక ఐటీ రంగ నిపుణులు, ఐఐటి చెప్పండి ఉమేష్ గారు. ఉమేష్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఆంజనేయ రెడ్డి గారు, మీరు విన్నారు ఇందులో నేను రాజకీయాలు దీనివల్ల బీజేపీకి లాభం జరిగిందా కాంగ్రెస్కి లాభం జరిగిందా కాదు, ఓటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నడుగు ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది పాయింట్ అది. శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న బహుశా సాంకేతిక నిపుణులు అనుకుంటున్నాను వాళ్ళకి అందరికి కూడా నమస్కారాలు. ఒక్కసారి సార్ మీ దగ్గరికి వచ్చే ముందు ఉమేష్ గారు జాయిన్ అయ్యారు, ఆయన ఐఐటిఎన్ వారు తీసుకున్నాక మీ దగ్గరికి వస్తారు. ఉమేష్ గారు నమస్తే, చెప్పండి. మ్యూట్ లో ఉన్నట్టు సార్ ఆయన గురించి. ఉమేష్ గారు మీరు క్వశ్చన్ విన్నారా? మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు, జస్ట్ ఎందుకంటే మన వ్యూవర్స్ అందరికీ తెలియడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవీఎం అనేది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది, దాని కనెక్టివిటీ లేదు. ఓకే, కనెక్టివిటీ లేని క్యాలిక్యులేటర్ లాంటి డివైస్ కి మీరు హ్యాకింగ్ గురించి వాళ్ళు చర్చ పెట్టలేదు ఉమేష్ గారిని, మళ్ళీ చెప్తున్నా. దానికి కావాలి అంటే మీకు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే టెక్నాలజీ తప్పితే వేరే టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ ఈసీఐఎల్ దగ్గర, బిఏఎల్ దగ్గర లేదు. ఓకే, పోతే ఏమైతుంది మీకు ఇక్కడ, ఒకసారి మీరు చెప్పినట్టు ఇందాక ఖురేషి గారి ఇంటర్వ్యూలో చూశాను, ఏమవుతుందంటే మీకు డీటెయిల్స్ కి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మీకు సాయంత్రం 5:30కి ఎలక్షన్ కమిషన్ ఒక నెంబర్ ఎత్తుంది. ఓకే, కానీ చివరికి వచ్చేసరికి ఆ నెంబర్ తేడా వస్తుంది, చాలా ఎక్కువ తేడా వస్తుంది. పాయింట్ అది ఎక్కువ తేడా వస్తుంది. ఓకే, మీరును శ్రీనివాస్ గారు, మీరును వీరరావు గారు ఒక కరెక్ట్ పాయింట్ చేశారు. ఫామ్ 17C మీరు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారు. కౌంటింగ్ ఏజెంట్ దగ్గర
ఈ ప్రతి ఫామ్ 17C ప్రతి పోలింగ్ ఏజెంట్ దగ్గర నుంచి తీసుకొని కౌంటింగ్ ఏజెంట్ దగ్గర వెళ్తారు అక్కడ. పోలింగ్ కౌంటింగ్ వెళ్ళే రోజు కౌంటింగ్ వెళ్ళే రోజు కౌంటింగ్ వెళ్ళే రోజు మీకు గమనిక మీ పోలింగ్ బూత్ కి ఆ ఫామ్ 17C లో నెంబర్ కంటే యాక్చువల్ ఓటింగ్ పోల్ నెంబర్స్ డిస్క్రిపెన్సీ వస్తే వెంటనే మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు కదా. కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక ప్రశ్న కాదు రమేష్ గారు మీరు రైజ్ చేసిన పాయింట్కి చెప్తున్నా. మీరు ఎన్నికల్లో పనిచేశారు, మీరు మీలాంటి ఐటీ రంగ నిపుణులు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉంటే ఒక రకం. ఇవాళ అసలు కౌంటింగ్ ఏజెంట్ ఫామ్స్ ఎప్పుడు ఓకే అవుతున్నాయి, ఎప్పుడు సైన్లు చేస్తున్నారు, వీళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చుకోగలుగుతున్నాయి ఆ పార్టీలు. నేను పార్టీల లోపం లేదంట్లా, పార్టీ లోపం ఉండొచ్చు, కానీ వాళ్ళు అది వెరిఫై చేసుకున్నారా, ట్రైన్ అయ్యారా, అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేస్తే వింటున్నారా? ఒక 20 మంది 30 మంది అభ్యర్థులు ఉన్న దగ్గర ఒక్కొక్క టేబుల్ దగ్గర 30 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటే ఎవడి వాయిస్ వినపడుతుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా సమాధానం కావాలి కదా ఉమేష్ గారు. కరెక్ట్. ఇప్పుడు మనకి మహారాష్ట్ర ఎలక్షన్, జార్ఖండ్ ఎలక్షన్ తీసుకుంటే సుమారు 1,00,000 పోలింగ్ బూత్లు ఉంటాయి. అవును. ఓకే, 1,00,000 పోలింగ్ బూత్ లో ఆన్ రికార్డ్ ఏ పార్టీలో చెప్పండి ఫామ్ 17C లో డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పి ఎంతమంది ఇష్యూ రేజ్ చేశారు, ఎన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి? ఓకే, ఈ డేటా గురించి అన్ఫార్చునేట్లీ మన ఫార్మర్ సిఇసి ఖురేషి గారు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ లో ఉన్నప్పుడు మీరు పొలిటికల్ పార్టీస్ అందరినీ పెట్టుకుని ఈవీఎం హ్యాక్ చేయడం చెప్పారో వారు కూడా ఈ మాట స్పష్టంగా చెప్పారా? సేమ్ రివర్స్ మీరు అదే అప్పుడు ఆయన యూపీ హయాంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీని పిలుచుకోండి హ్యాక్ చేయండి అన్నారు. అప్పుడు బీజేపీ నాయకులు వీటిని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఏకంగా ఒక పుస్తకమే రాశారు అద్వానీ గారి ముందు మాటతో. ఇప్పుడేమో రోల్స్ రివర్స్. ఇప్పుడు అవును, ఇప్పుడు ఓడిపోయిన పొలిటికల్ పార్టీస్ ఎవరన్నా కానీ ఉండదు. ఓకే, మీరు మనకి ఒక పార్టీ ఈ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీడీపీ లేదు, ఎవరన్నా. నేను అందుకనే సార్ ఇక్కడ ఇది పార్టీల కోణంలో వద్దు ఉమేష్ గారు. నా ప్రశ్న సూటికి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే మొన్న జార్ఖండ్లో 2 ఫేజులు ఎలక్షన్ జరిగింది ఉమేష్ గారు, మీకు తెలుసు. జార్ఖండ్లో ఫస్ట్ ఫేజ్లో ఇలాగే 5 గంటలకు ఇచ్చింది, రాత్రి 11 గంటలకు ఇచ్చింది అని తేడా 1.79% ఉంది. జార్ఖండ్లో సెకండ్ ఫేజ్లో 0.86% ఉంది. ఇదేమి కామన్ గా రావట్లా. మొన్న యూపీ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తే ఒక ఫేజ్లో అయితే 0.01% తేడా ఉంది. ఇవన్నీ ఎన్నికల సంఘం ఇప్పుడు చాలా నేషనల్ లెవెల్లో జరుగుతున్న డిబేట్స్లో చాలా సోదాహరణంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తులు కరణ్ థాపరో లేదంటే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, పరకాల ప్రభాకర్ గారు చిన్నవాళ్ళు ఏం కదా, ఆయన ఆర్థిక మంత్రి గారికి స్వయం భర్త, గత తెలుగుదేశం ప్రభుత్వానికి అడ్వైజర్గా కూడా ఉన్నారు ఆయన. నేను చెప్తున్నది ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఈ ఫిగర్స్ ఏదో ఆషామాషిగా గాలి లెక్కలు పోగేసి చెప్పట్లా. ఈ జార్ఖండ్లో <2% ఎందుకు తేడా రావాలి, మహారాష్ట్రలో ఎందుకు 8% కావాలి, అసలు ఎందుకు ఇంత పెరుగుతుంది? ఇప్పుడు మనం ఏమంటున్నాం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు శశి థరూర్ గారు పరకాల ప్రభాకర్ కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూ కూడా విన్నాను ముందు, ఖురేషి గారి ఇంటర్వ్యూ మొత్తం విన్నాను. ఇప్పుడు శశి థరూర్ గారు ఏమని చెప్పారు, మెషిన్ ప్రాబ్లం కాదు మెషినరీ ప్రాబ్లం అంటే. ఓకే, సో మనం మెషిన్ పక్కన పెడతాయి. మెషినరీ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎలక్షన్ పక్కన పెట్టేసేయండి, ఏదైతే పోలింగ్ నంబర్స్ ఇస్తున్నారో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుందో ఆ పోలింగ్ నంబర్స్ అంత యాక్యురేట్ గా లేవు. అందులో 5 అంటున్నారు. ఇప్పుడు 5 ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే నంబర్స్ అది ఎన్నింటికి అయిపోయి ఉంటుంది? మీకు 420, 200, 300 పోలింగ్ బూత్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది మాన్యువల్ గా సెల్ ఫోన్ చేస్తున్నది తెలియదు, కొన్ని చోట్ల సెల్ ఫోన్ చేస్తే మళ్ళీ హ్యాక్ చేస్తా అంటారు. మీకు 200 పోలింగ్ బూతుల నుంచి 5 గంటలకి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ రిలీజ్ ఆ వెబ్సైట్ లో ఎన్కో వెబ్సైట్ లో పెట్టింది అంటే రిటర్నింగ్ ఆఫీసర్ బ్రేక్ చేయాలి. నేను మీకు అడ్డమడుతున్నాను అనుకోదు ఉమేష్ గారు. ఇవాళ నేను అక్కడ ఎందుకని మిమ్మల్ని అడిగింది టెక్నాలజీ అని అడిగింది. ఇప్పుడు ఇంత 1000 మంది ఓట్లేసే ఒక పోలింగ్ బూత్ లో ఆ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఫామ్ 17C ఒక ఆటోమేటిక్ ఐట్యాబ్లోనో లేదంటే ఆయన స్మార్ట్ ఫోన్లోనో ఒక యాప్ రికార్డ్ చేయకూడదా? ఫస్ట్ క్వశ్చన్. రెండవది దాన్ని నా క్వశ్చన్ అయ్యాక మీరు చెప్పండి. దాన్ని ఆటోమేటిక్గా పంపిస్తే మీరు చెప్పినట్టు 1,00,000 పోలింగ్ బూతులు ఉండొచ్చు, కానీ 1,00,000 ఒక సీరియల్లో ఉండవు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి 200 పోలింగ్ బూతులు ఉంటాయి ఆన్ అన్ యావరేజ్. ఈ 200 పోలింగ్ బూతులు ఆటోమేటిక్గా డేటా తీసుకొని సమ్మరైజ్ చేసి ఇవ్వడం సాధ్యం కాదా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు? ఏం చెప్తారు? సమస్య ఎప్పుడు వస్తుంది? ఫామ్ 17C లో యాక్చువల్ పోలింగ్ ఓట్స్ కి బాగా డిస్క్రిపెన్సీ ఉన్నది. 1,00,000 పోలింగ్ బూత్ల్లో మీకు ఒక్క పోలింగ్ బూత్ లో 200 పోలింగ్ బూత్ డిస్క్రిపెన్సీ ఉంది అని ఎలక్షన్ కమిషన్ దగ్గర పార్టీస్ ఏమన్నా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు ఎప్పుడు అపన్ చేయాలి.
వాళ్ళెవరు ఆ పోలింగ్ రోజు కానీ 73 దాని గురించి కంప్లైంట్ చేయకుండా ఎలక్షన్ అయిపోయిన వారం తర్వాత ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో రిజల్ట్ ఇచ్చింది, అది తేడా ఉంది అని దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తే ఉపయోగం లేదు. ఓకే, మీరు ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్ ఇప్పుడు అక్కడ పార్టీకి అతీతంగా మాట్లాడతాం. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎలక్షన్ ఈవీఎం ఆన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పోలింగ్ ఓట్స్ వస్తుంది. అప్పుడు ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో ఎవరికి తెలియదు. ముందు నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ డిస్ప్లేస్ రాగానే భయం ఉంటుంది కదా. కరెక్ట్. అప్పుడు ఎందుకు పార్టీలు పోలింగ్ ఏజెంట్స్ ఇష్యూ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారు? మీరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా. ఈసీ ఈ రకంగా ఎందుకు డేటా తీసుకోకూడదు? ఈసీ ఒక్కసారి రావు గారు చెప్పండి. రావు గారు, ఇప్పుడు వారు చెప్పిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి కూడా ఎందుకు రాజకీయ పార్టీలు సమాధానం అడగడం లేదంటున్నారు. ప్రతి రాజకీయ పార్టీ అడుగుతుంది, కానీ ఎలక్షన్ ప్రొసీజర్స్ లో దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ రైజింగ్ సచ్ ఇష్యూస్. దెర్ ఈస్ ఓన్లీ వన్ పిటిషన్ కాల్డ్ ఎస్ ఎలక్షన్ పిటిషన్. ఆ ఎలక్షన్ పిటిషన్ ద్వారా ఉన్నటువంటి లిమిటేషన్ లో ఇది లేదు. అది మెయిన్ సమస్య. ఫార్మ్ 17 గురించి లేదు, అసలు లేదు. ఓన్లీ ఇండివిజువల్ కంటెస్టెంట్ యొక్క సమస్య మాత్రమే చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నారు? ఈవీఎం గురించి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీరు పోలింగ్ 5 o'clock తర్వాత మీరు ఇచ్చేటువంటి కాంప్లైంట్ లో ఏదైతే మీరు అవకాశం ఇస్తున్నారో, మీరు ఒక ఎలక్షన్ పిటిషన్ లో ఫైల్ చేసేదంటే చాలా లిమిటేషన్ ఉంది. ఇలాంటి ప్రొసీజర్స్ అడగడానికి కావాల్సినటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎలో చేయలేదు ఒక కంటెస్టెంట్. బహుశా దయాకర్ గారు చెప్పాలి, ఎందుకంటే ఆయన చాలా ఫైట్ చేశాడు, చాలా కంటెస్టెంట్ గా ఫైట్ చేశాడు కాబట్టి ఆయన ఇంకా వివరంగా చెప్తారు. అందుకే ఇప్పుడు ఒకసారి ఉమేష్ గారు మళ్ళీ వస్తాను. మనకి 8:30 వరకు టైం ఉంది. ఆంజనేయ రెడ్డి గారి దగ్గర కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడుతుంది. సార్ ఇక్కడ దయచేసి ఇది ఎవరు పార్టీగా చూడదు సార్, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎన్నికల సంఘం. అది బీజేపీ ఉన్నా అధికారంలో, కాంగ్రెస్ ఉన్నా, రేపొద్దున కాంగ్రెస్ వస్తే ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో లేదా దేశంలో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దయాకర్ గారు, మనం ఇవాళ రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ కాదు, ఎన్నికల సంఘం వర్సెస్ అభ్యర్థులు, ఎన్నికల సంఘం పనితీరులో ట్రాన్స్పరెన్సీ, ప్రజలకి నమ్మకం కలగాలి. దీనిలో ఎక్కడన్నా నేను ప్రధానంగా ఇవాళ తీసుకున్న అంశాలు మీరు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి చెప్తున్నా. ఒకటి, 100% వీవీప్యాట్లు లెక్కించడం సాధ్యమా, వీవీప్యాట్లో పోలైన స్లిప్స్. 2, ఎందుకు ఇంత ఓటింగ్ శాతం పెరుగుతుంది పోలింగ్ అయినప్పటికీ, కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ? దాన్ని అసలు పార్టీలు డీప్గా వెరిఫై చేసుకుంటున్నాయా? 3వది, పేపర్ బ్యాలెట్కి వెళ్తే వచ్చే నష్టం ఏంటి? అది లాస్ట్లో మాట్లాడదాం. దీని గురించి చెప్పండి, మీ అనుభవం. మీరు దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మీకు పెద్దలందరికి కూడా. అంటే అంత ఎక్స్పర్ట్ డెకోరం కాబట్టి చాలా ఎక్స్టెండెడ్ గా కూడా పోతుంది, వివిధ అంశాలు కూడా చర్చించాలి. చెప్పండి. వాస్తవానికి ఏంటంటే నేను 6 సంవత్సరాల క్రితం నాతో పాటు అప్పుడు వివిరావు గారు కూడా ఉన్నారు, తర్వాత మా జంధ్యాల ఉండే రవిశంకర్ గారు 18 కాన్స్టిట్యున్సీల్లో. సార్ మీ వెహికల్ కొంచెం ఆగి మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. దయాకర్ గారు మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, మీరు మాట్లాడండి. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు తీసుకుంటారు. దయాకర్ గారు సిగ్నల్ కొంచెం ప్రాబ్లం. ఓకే రైట్. ఆంజనేయ రెడ్డి గారు తీసుకోండి. ఆంజనేయ రెడ్డి గారు, ఇది అధికార పక్షం మీద విమర్శలు కాదు. ఎన్నికలంటే ప్రజలు పార్టీలు వాళ్ళ ఎజెండాలు చెప్తే ఓట్లు వేస్తారు. ఇది బీజేపీ ప్రతిపక్షం కూడా ఈ అంశాలు మాట్లాడారు. నేను బ్లేమ్ గేమ్ గురించి కొంచెం టెక్నికల్గా దీనిలో లోతుకి. ఒకప్పుడు 1%, 1/2% ఉండే, ఇప్పుడు ఇంత తేడాలు వస్తూ ఉన్నాయి. అది అన్ని ఎన్నికల్లో వస్తున్నాయి నేను చెప్పట్లా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో అంత రాలా. అది కొన్ని చోట్ల అది అధికారుల వైఫల్యమా, లేకపోతే పార్టీల చేతగానితనమా, దీన్ని చూసుకోలేకపోతున్నారా? ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, ఈవెన్ మనకి పత్రికల్లో పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు నా బోటోడు మీ బోటోడు పేపర్ చూస్తారు. పోలింగ్ అయిపోయిన రోజేమో రాత్రి 55% ఉంటుంది, రెండో రోజుకి అది 68% అయిందంటారు. ఏంది 10% ఎట్లా పెరిగిందన్న ప్రశ్నలు కామన్ మ్యాన్కి వస్తాయి కదా, దానికి ఆన్సర్ కావాలి. చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు చర్చలు పాల్గొంటున్న సాంకేతిక నిపుణులు ఉన్నారు, మిత్రులు. ఎప్పుడు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. దయాకర్ గారు ఉన్నారు. మీకు అందరికి కూడా నమస్కారాలు.
ఒక్క నిమిషం, మీరు ఈ ఎందుకు పెరిగింది అనే దాని విషయంలో నేను మహారాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటన మీకు చెప్పి తర్వాత నేను వెళ్తాను. మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ శాతంపై క్లారిటీ. మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ శాతంపై విమర్శలు వస్తున్న వేళ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటింగ్ రోజు నవంబర్ 20న 5 గంటలకు 5 PM కు ఓటింగ్ 58.22%, మొత్తంగా 66.05% నమోదైందని చెప్పింది. 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారు ఆ తర్వాత కూడా ఓట్లు వేశారు. 2019లో కూడా ఇలాగే పెరిగిందనేది స్పష్టం చేసింది. 5 గంటల వరకు శాతం ఫోన్ సంభాషణల ఆధారంగా తీసుకున్నట్లు ఫామ్ కౌంటెన్సీ సమాచారం ఫైనల్ ఓటింగ్ శాతం ఒకటే ఉందని తెలిపింది. ఓకే అండి. కాబట్టి 5 గంటల వరకు ఉన్న వాళ్ళ శాతము, తర్వాత తీసుకున్న వాళ్ళు వన్స్ ఒకసారి 5 గంటల లోపల పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయిన ఎంతమంది ఉన్నా గానీ వాళ్ళందరి ఓటింగ్ పూర్తయిందాక మనకి లెక్క రాదనేది స్పష్టం. రెండు ప్రశ్నలు అడిగి మీరు మీకు ఎంత టైం కావాలో తీసుకుంటారు కానీ సార్. నా రెండు ప్రశ్నలు ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 1, ఇది ఒకసారి పెంచలేదు సార్. మీరు చెప్పింది కరెక్ట్. 58.2 సాయంత్రం 5ంటికి ఇచ్చారు. రాత్రి 11:30కి 65.02 ఇచ్చారు. మీరు కౌంట్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోండి. తెల్లారి కౌంటింగ్ అనగా ముందు రోజు రాత్రి అంటే 22వ తారీఖు రాత్రి 8 గంటలకి ఇంకొక 1.03% పెరిగినట్టుగా చూపించారు. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అలా అన్నది ఒకటి. రెండవది, నేను ఇందాక అడిగాను, ఎవరు ప్రశ్నించక్కర్లా. ఇంతమంది క్యూలో ఉంటే ఆ క్యూలో మనుషులు 5 గంటల తర్వాత అంటే పోలింగ్ టైం 6 గంటలు, ఈ కేసులో 6 గంటలు, సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ క్లోజ్ అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి క్యూలో మనుషులు ఉంటే ఆ మనుషులకి టోకెన్లు ఇవ్వాలి. ఆ టోకెన్లు ఇస్తున్నది మొత్తం ప్రాసెస్ అంతా వీడియో తీయాలి, దాన్ని వెబ్సైట్లో పెట్టాలి. ఇది ఎక్కడన్నా జరిగిందా? వీడియో మీరు చూస్తే ఐ విల్ బి హ్యాపీ. 2014 వరకు జరిగిందా లేదనేది ప్రశ్న వస్తుంది. 2014 తర్వాత జరిగిందా లేదని ప్రశ్న వస్తుంది. ఒకటి, మన కురేషి గారు ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సిఇసి ఉన్నారు. వారప్పుడు ఈ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు, లేదా ఎందుకు ప్రభుత్వానికి ఏదైనా ఆనాటి ప్రభుత్వానికి వీ హావ్ టు డూ అవే విత్ ఓటింగ్ మిషన్స్ అని ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు. వారు బేసిక్ గా, సార్ మీరు రాజకీయాలు అంటారు నేను మాట్లాడితే, వారు బేసిక్ గా కురేషి గారు బేసిక్ గా ఆయన మోడీ వ్యతిరేకి. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కూడా ఆయన మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఆయన యొక్క చెప్తున్నాను సార్, ప్లీజ్ అలో మీ, ఐఎమ్ ద పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్, నేనేమి టెక్నోక్రాట్ ను కాదు లేదా ఇంకేదో కాదు. సో అలో మీకు మాట్లాడే కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా అదే ఉన్నారు. అనేక సందర్భాల్లో మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి, నేను చూశాను నేను. అందువల్ల ఆయన నెరేటివ్ రాంగ్ నెరేటివ్ బిల్డప్ చేస్తారు. ఒక ప్యాటర్న్ ఈ దేశంలో నడుస్తుంది కూడా. ఒకటి రెండోది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తున్నాను నేను. 1989లో నేను అసెంబ్లీకి పోటీ చేశాను. అప్పుడు నా వయసు 29 సంవత్సరాలు. శ్రీనివాస్ గారు 29 సంవత్సరాలు. అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉన్నాయండి. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరిగింది. నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నేను 87 ఓట్లతో విజయం సాధించానండి. 87 ఓట్లతో విజయం సాధించాను కౌంటింగ్ పూర్తయిన తర్వాత. కానీ ఆ సందర్భంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశారు, ఆ సమయంలో రాష్ట్రం అంతా కాంగ్రెస్ వచ్చేసింది, 89 ఓడిపోయింది కదా టీడీపీ. మేము టీడీపీ అలయన్స్ తోటి ఉన్నాం. నేను ఐ కంటెస్ట్ ఫ్రమ్ ఆత్మకూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంతకుముందు 84లో వెంకయ్య గారు పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాం. ఈ 87 ఓట్లతో గెలిస్తే ఎన్నిక రిజల్ట్ ప్రకటించకుండా ఒక 2-3 బూతుల్లో 90% అబోవ్ పోల్ అయిందని ఆనాటి రిటర్నింగ్ ఆఫీసరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి రీపోలింగ్ తీసుకొచ్చారు. రీపోలింగ్ తీసుకొచ్చిన విషయం కూడా మాకు సమాచారం లేదండి. ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు తెలిసింది. పోలింగ్ స్టార్ట్ అయ్యి మాకు సమాచారం వచ్చేటప్పటికి కౌంటింగ్ స్టార్ట్ అయ్యా ఏమండి, పోలింగ్ స్టార్ట్ అయ్యాక కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక రీపోలింగ్ స్టార్ట్ అయింది కూడా మాకు మెసేజ్ లేదు. నాకు మెసేజ్ ఇవ్వలేదు. మాకు కౌంటింగ్ ఆర్డర్ చేసింది కూడా.
ఒక 2 days తర్వాత రీపోలింగ్ ఆర్డర్ చేసింది కూడా మాకు చాలా లేట్ గా వెళ్తే మేము వెళ్ళాం. అప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చుట్టుముట్టేశారు, వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ తర్వాత నేను 330 ఓట్లతో ఓడిపోయినట్టుగా గెలిచింది. ఒక పోలింగ్ బూత్ లో బట్టేపడిన పోలింగ్ బూత్ లో మమ్మల్ని మా కార్యకర్తలు వేసుకొని ఒకటి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఆ ఊరు. మా కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తల తలల బగలగొట్టేసి అక్కడుండే ఏజెంట్లతో సహా బయటికి నెట్టేశారు. తలల బగలగొట్టిన రక్తం కూడా అక్కడ బ్యాలెట్ పేపర్ల మీద పడింది. వాళ్ళు క్లోజ్ చేశారు. వాళ్ళు ఎన్నికలైన తర్వాత మేము దాని మీద ఏం చేయాము, కోర్టులో పోరాడాము. 5 సంవత్సరాలు అయిపోయింది, ఓడిపోయింది. నేను అదే చెప్తున్నాను సార్, ఎన్నికల సంఘం స్పందన అంత గొప్పగా ఉందన్నదే నా చర్చ. అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నికల సంఘం స్పందన అంత గొప్పగా ఉందని చెప్తున్నాను. నేను బ్యాలెట్ పేపర్ల చరిత్ర నేను చెప్తున్నాను. బ్యాలెట్ పేపర్ లో ఏం జరిగేదో, మనం ఎన్ని బీహార్ లో ఏ విధంగా బూతులు ఆక్రమించారు, అందుకని దానిలోకి లాస్ట్ లో వెళ్దాం సార్. దానిలో లోపాలు లేవు, లోపాల గురించి మాట్లాడుతున్నాం. ఎస్ సార్. సార్, ఏ సిస్టమ్ లైనా లోపాలు ఉండకుండా వాటిని మెరుగుపరుచుకుంటూ మనం పైకి వెళ్ళాలి. అందుకే నా చర్చ సార్, దాన్ని మెరుగుపరచడం కోసం నా చర్చ. 1982లో కేరళలో ఒక బై ఎలక్షన్ లో ఓటింగ్ మెషిన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ప్రారంభమైన తర్వాత దాని విషయంలో అనేక సాంకేతికంగా మెరుగుపరిచారు. వివిప్యాట్లు కూడా వేసుకొచ్చారు కదా. ఇవన్నీ నేను అంటుంది అదే సార్. కాదు ఆంజనేయ రెడ్డి గారు, దయచేసి మీరు ఇందాక జార్ఖండ్ కి మహారాష్ట్రకి పోల్ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ సంఖ్య ఎంత అండి? మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండే ఓటర్ సంఖ్య పర్సెంటేజ్ తేడా చెప్పాను సార్, ఓట్ల తేడా చెప్పలా, పర్సెంటేజ్ చెప్పాను. 7.83. సార్, ఓటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పర్సెంటేజ్ ఎక్కువగా ఎట్లా ఉంటుందండి? మహారాష్ట్ర ఓట్లతోటే మహారాష్ట్ర పర్సెంటేజ్ కంపేర్ చేసుకుంటారు సార్, జార్ఖండ్ ఓట్లతో కంపేర్ చేయరు సార్. మహారాష్ట్రలో పెరిగిన ఓట్లు 7.83%, జార్ఖండ్ లో పెరిగిన ఓట్లు <2%. సార్, 5 గంటలకి చెప్పిన వాటికి ఆ క్యూలో నిలబెట్టిన తర్వాత పెరిగిన వాటన్నిటికి కూడా కలిపి ఉదయం చెప్పారు ఇంత పర్సెంటేజ్ అని. అది 17 ఫామ్ ఫిలప్ చేయడంలో లేట్ అయి ఉండొచ్చు, లేదా చెప్పారు. వాళ్ళకి వచ్చిన సమాచారం, రావాల్సిన సమాచారం లేట్గా రావచ్చు. ఆంజనేయ గారు, మీరు ఒకసారి బాధితుడయ్యింది కూడా మీరు ఎన్నికల సంఘాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు బాధితుండే, బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు బాధితుండే. ఈ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ లో ఎక్కడైనా మనం బూత్ క్యాప్చర్ చూసి, ఆగండి మీరు, బూత్ క్యాప్చర్ చూసామా? ఫ్రీ అండ్ ఫెయిర్ అవన్నీ సార్. ఆంజనేయ రెడ్డి గారు, పేపర్ బ్యాలెట్ లో ఆ తప్పులు జరగలేదని నేను చెప్పట్లా, అలాగే ఈవీఎంలో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయని మాట్లాడుతున్నాం మనం. అది నా ప్రశ్న. మహారాష్ట్ర ఎలక్షన్ కి సంఘము, ఎన్నికల సంఘం ఇచ్చింది మీరు నమ్మనంటే నేనేం చేయలేను. వినండి సార్, నేను నమ్మటం నమ్మకపోవటం మన ఎందుకు అంత తేడా వస్తుంది? నేను మొన్న జరిగిన 2 కోట్ చేశాను. వస్తుందంటే ఒక్క నిమిషం. ఒకటి, రెండవది, మహారాష్ట్రలో ఎందుకు ఎంత తేడా వచ్చిందనే విషయంలో మీ అనుమానాలు ఉన్నాయి. దానికి ఎలక్షన్ కమిషన్, మహారాష్ట్ర ఎన్నికల సంఘం చదివారు వినిపించారు. దానికి నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలా. దాన్ని వినిపించను, నేను చెప్పలేమండి సార్. చెప్పండి. నేనేమంటున్నట్టు ఇంకొకటి ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిందే నేను చెప్తున్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమి బీజేపీ లవ్ కాదు కదా, బీజేపీ పట్ల ప్రేమ లేదు కదా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి. ప్లీజ్ త్వరగా చెప్పండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఈవీఎం బ్లేమ్ గేమ్, సారీ సార్ మళ్ళీ వస్తాను పేపర్లో హెడ్డింగ్ అయిపోయింది సార్. కాంగ్రెస్ ఈవీఎం బ్లేమ్ ఫేస్ సేవర్. ఇంటర్నల్ సర్వే షోడ్ ఎంఈఏ మహా వికాస్ అకాడమీ స్లిప్పింగ్ అహెడ్ ఆఫ్ మహారాష్ట్ర పోల్స్. ఒక నెల ముందే వాళ్ళు చేసిన సర్వేలో మనం ఓడిపోతున్నాము. కారణం ఏమిటంటే లాడ్లీ బెహన్ వల్ల. రైట్ సార్, నేను కాంగ్రెస్ ఓడిపోయిందా, కాంగ్రెస్ 0 సీట్లు వచ్చినా నాకు అభ్యంతరం లేదు సార్. మన చర్చ అది కాదు సార్. కాంగ్రెస్ ఓడిపోయిందా, బీజేపీ గెలిచిందా నా చర్చ కాదు సార్. ఎందుకు ఈ తేడా వస్తుంది మాట్లాడుతున్నాం. ఓకే రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. దయాకర్ గారు, ఇక్కడ ఈవీఎంలు సరే, పేపర్ బ్యాలెట్ చాలా లోపాలు ఉన్నాయి, నేను దానిలోకి చెప్పట్లేదు. ఎట్లా దీన్ని సరి చేసుకునే ప్రయత్నం ఉందో ఆలోచిద్దాం. చెప్పండి మీ ఆర్గ్యుమెంట్. 2000
18 తెలంగాణ ఎలక్షన్స్ లో ఏ ఆర్గ్యుమెంట్స్ నేను హైకోర్టు ముందు చేసినో అది వీరావు గారికి అంటే ప్రత్యక్షంగా తెలుసు, తను కూడా కొంత పార్ట్ అయింది కాబట్టి సేమ్ రిప్లికా నేను ఆ రోజు ఏఐసిసికి నా ఏమంటారు నా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారికి కూడా అది వివరించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అప్పుడు ఏమైందంటే ఇంతలా బలపడలే. ఈ రోజు మా ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు మాట్లాడుతున్నది సేమ్ నేను మాట్లాడింది మీరు. కానీ సారీ దయాకర్ గారు ఇక్కడ చిన్న పాయింట్ అంటే ఇప్పుడు ఇందాక ఉమాష్ గారు కూడా చెప్పారు, వితౌట్ ఇప్పుడు ఖర్గే గారి స్థాయిలో లేకపోతే రాహుల్ గాంధీ గారి స్థాయిలో మాట్లాడేటప్పుడు సమగ్రంగా డేటా ముందు పెట్టకుండా ఇది తప్పు జరిగిపోయింది పేపర్ బ్యాలెట్ మేము కోరుకుంటున్నామంటే బ్లేమ్ గేమే అనుకుంటారు సార్. ఐఎమ్ సారీ టు సే, మీరు ఈ వివరాలు ఎందుకు పెట్టరు, ఎందుకు ఈ డేటా సమగ్రంగా కలెక్ట్ చేయరు నాకైతే తెలియదు. హర్యానాలో 26 మంది హైకోర్టు ముందు ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి. ఓకే. తెలంగాణవి 18 ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి. దాంట్లో 1-2 ఎగ్జిక్యూట్ అయిన వాటి మళ్ళీ అప్పీల్ పోయిండ్రు. పీకేఆర్ ఒకటి ఇంకొకటి ఎవరిదో ఉంది, ఇద్దరు ముగ్గురిది ఎగ్జిక్యూట్ అయినాయి. నాది మళ్ళీ దాన్ని నా ఒరిజినల్ పిటిషన్ పోయి మళ్ళీ దాన్ని జిరాక్స్ కాపీకి మార్కింగ్ చేసిండ్రు. మళ్ళీ నా ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు సరే అది ఎప్పుడు వస్తుందో పేషెంట్ డేట్ ఆ బొంద మీద అవి కూడా మొలిసినాయి కానీ చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే సాక్ష్యం ఏంటి సార్ అంటే ఇవి జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి అంటే పోలు డోట్లు, కౌంటింగ్ డోట్లు, ఇంకా మీకు ఏదో లిట్మస్ అక్కర్లేదు, 100 ముచ్చట్లు చెప్పనక్కర్లేదు. పర్సెంటేజ్ పోలు ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారిది మీరు పర్సెంటేజ్ చెప్తున్నారు. 4 o'clock వరకే ఎలక్షన్ ఏమంటారు ఓటర్ రికార్డు ఉండాలి. 6 వరకు కూడా పంపించొద్దు, ఎందుకంటే కొన్ని మనం సమస్యాత్మక ప్రాంతాలకు 4 వరకే కొన్ని ప్రాంతాల్లో రైట్ తొందరగా ముగుస్తుంది కాబట్టి 4 కి ఇస్తాం. అది ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. 6 వరకు ఎందుకు వచ్చింది, అక్కడ 15% ఎంత ఎందుకు ఎక్సెస్ అయింది అనేది ఒక దగ్గర 2%. అసలు 0.0001% కూడా పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉండొద్దు. ఎలక్షన్ 0.001 1-2 ఏదో అటు ఇటు అయిపోతాయి కానీ మీరు 2% ఎందుకంటే 2% ఎట్లయితే సార్ 2% అంటే ఏంది, ఒక 2 lakhs ఓట్లు ఉన్నాయి అనుకోండి. 2% ఓట్లు అంటే ఏంటి, 4,000 దాదాపు చూసుకోండి ఒకసారి. కాబట్టి 4,000 పైచిలకి అవుతుంది. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎవరు ట్యాంపర్ చేస్తుండనే నేను చర్చ పెట్టాను. ఎలక్షన్ కమిషన్ వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసేయాలి మనకు. ఇలా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మీదనే నమ్మకం లేనప్పుడు ఈ ఎలక్షన్స్ ను మనం ఎట్లా కన్సిడర్ చేయాలనే దాని దగ్గర ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మహారాష్ట్రకు వద్దాం. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఇట్లా జరిగినట్టుగా 26,500 నుంచి మొదలు పెడితే 16,000 వరకు 13,000 8,000 కూడా తేడాలు వచ్చినవి ఉన్నాయి. మా దగ్గరనే మన దగ్గర ఏమైంది, ఒక 25 లక్షల ఓట్లు పోయినాయి ఎలక్షన్ల కంటే ముందు. అట్లా తీసేయొద్దు. 15,000 దాన్ని కంప్లైంట్ చేసినాం మనం. అంటే ఇప్పుడు దొంగ అడుగు నుంచి కన్న దయచేసి ఇది పొలిటికల్ ఇప్పుడు ఎన్నికల్లో దానిలోకి వెళ్ళొద్దు. నా చర్చ మీరు ఇది అర్థం చేసుకోండి, ఇది పొలిటికల్ కాదు. రజత్ కుమార్ ఒక ఎలక్షన్ కమిషనర్, ఇది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పేది. 25 లక్షల ఓట్లు పోయినాయి. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత హైకోర్టుకు అందరు పోతే సారీ తప్పు జరిగింది, 25 లక్షలు. నీకు దొంగతనానికి మూలాలు చెప్తున్నాయి. ఆఫీసర్లు చేస్తారా, రాజకీయ నాయకులు తప్పు చేస్తే ప్రశ్నించొద్దా ఏంటి మీరు అన్న దాని ప్రకారం. కానీ ఇక్కడ నేను మోదీనో భాజపానో ఇంకో పార్టీనో ఇక్కడ ముద్దాయిగా చూపట్లే, లేకపోతే నువ్వు గెలిచిన కాదు నువ్వు ఎట్లా గెలిచినవని నన్ను అడుగుతావు.
జార్ఖండ్ నువ్వు గెలిచినవు, లేకపోతే హిమాచల్ నువ్వు గెలిచినవు, తెలంగాణ నువ్వు ఇక్కడ మీరే గెలిచిన కదా అని అర్థం. ఇక్కడ నేనేంటంటే అవకతవకల మీద మనం సమగ్రమైన చర్చ చేసుకోకపోతే నేను బీజేపీ కూడా ఉత్తపుణ్యానికి ఎందుకు ఓడిపోవాలంట నేను. అంతే కదా మరి. ఎవడో చేసే పాపానికి ఎందుకు ఓడిపోవాలి? మీ బలం దగ్గర మీరు తప్పులు చేస్తున్నారేమో తెలియదు కదా. నో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ది, అవును అఫ్ కోర్స్ స్టేట్ ఎలక్షన్ వాళ్ళనే మనం ఇస్తాం, అయినా కూడా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మూలం గుర్తు పెట్టుకోండి, మీరు ప్రశ్నించాల్సింది ఒక న్యూట్రలిస్ట్ గా. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ గా మాట్లాడితే వేరే మాట్లాడతాను. నేను దీని మీద దాదాపు ఒక 3-4 నెలలు రీసెర్చ్ చేసినాం. దాంట్లో వివిరావు గారు ఒక బాగా, మీరు సౌరభ్ కదా మన ఏది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏది కేజ్రీవాల్ ప్రభుత్వంలో, సౌరభ్ ఇక్కడికి వచ్చి స్టడీ చేసిండు నా కేసును, ఏడీఆర్ గ్రూప్ కి ఇచ్చిండు. స్టడీ చేస్తున్నారు సార్. ఏడీఆర్ నాది హెడెడ్ గా, అద్దంకి దయాకర్ హెడెడ్ గా 200 కేసెస్ ను మర్జీ చేసి సుప్రీం కోర్టులో కేసు వేసిండ్రు. వాళ్ళు ఏమన్నది సుప్రీం కోర్టు, ఎలక్షన్ పిటిషన్ అనేది హైకోర్టులో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు హైకోర్టులో తీర్పును బేస్ చేసుకొని అక్కడ మీకు అన్యాయం జరిగిందని దగ్గరికి రండి అన్నది. సుప్రీంకోర్టు అదే అంటది కదా, కింది స్థాయి కోర్టును ప్రిమా ఫేసి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఎలక్షన్ పిటిషన్. నేను ఇంకో అర్జీ పెట్టుకున్న దాని ముందు, అమ్మా ఇప్పుడు ఫస్ట్ సాక్ష్యం చచ్చిపోతే ఎట్లా తల్లి, మరి సాక్ష్యం ఇంక్జెట్ టెక్నాలజీ ఏందో నాకు తెలియదు. ఏది మన వీవీప్యాట్ ఫస్ట్ టైం ఇండియాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏది తెలంగాణలో. వీళ్ళంతా విజయరావు గారు మన అప్పుడు ఎలక్షన్ నిగా మిత్రులంతా కలిసి పనిచేస్తే మొట్టమొదటిసారిగా తెలంగాణలో దాన్ని పెట్టిండ్రు. నేనన్నా నాది 2 లెక్క పెట్టిండ్రు, ఒకటేం మోడల్ గా లెక్క పెట్టిన దాంట్లో 18 తేడా వచ్చింది. 20 ఈవీఎంలు చెడిపోతే ఒక్క ఈవీఎం లెక్క పెట్టమని చెప్పిన, ఒక్కటి లెక్క పెట్టమంటే 141 తేడా వచ్చింది. ఈ 19 లెక్క పెట్టండి అంటే అయ్యాల కాదు సార్ మాకు ఒక్కటే బాక్స్ ఉంది ఎల్లారైతే అంటే ఇది ఎక్కడి, ఇది రూల్ బుక్ లో లేదు. అవకతవకలు జరిగిన ఒక రౌండ్ 20 చెడిపోయిన ఈవీఎం లో రౌండ్ పెట్టింది సార్. దాంట్లో 1800 వచ్చినాయి. 1800తో విన్ ఇచ్చేసి ఇది నాది రాత్రి 9 గంటలకు ఇస్తారు నాది. అందరు ఏమో 12 గంటల నుంచి 3 గంటల లోపే వచ్చిన రిజల్ట్స్. నాది మన ఉత్తమ్ పద్మావతి గారిది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, అడ్డూరు లక్ష్మణ్ గారిది, డికే అన్న గారిది, వీళ్ళందరు 18 మందిది. వాళ్ళు ఓడగొట్టాలనుకున్న దగ్గర ఎలక్షన్ కమిషన్ దగ్గర, నేను ఎందుకంటున్నా ఎలక్షన్ కమిషనర్ ని కూడా, ఎలక్షన్ కమిషన్ కాదు ఎలక్షన్ అబ్జర్వర్ బీహార్ ఆయన ఉండే ఐఏఎస్. నేనన్నా నా ఎలక్షన్ లో ఇన్ని అవకతవకలు 5% ఓట్లు సార్, ఇవి 11,000 ఓట్లు, 2,10,000 ఓట్లు పోలైతే 5% ఓట్లు ఈ అవకతవకలు ఉన్నది. కాబట్టి నేను రీ ఎలక్షన్ అడిగిన, మొత్తం అడిగితే నో అన్నారు. ఏమంటున్నా వాళ్ళు చేసే తప్పులకి ఇది మూలం ఉంటుంది ఇక్కడ, వాళ్ళు తప్పు చేస్తున్నది ఇక్కడ కాబట్టి ఆయన చెప్పట్లేదు. కాబట్టి నేనేమంటున్నా మీతోని ఒకటే ఆర్గ్యుమెంట్, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ తోని మనం వాదించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ మనకు అవకాశం ఇస్తే కాదు, ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అటు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తలేదని ఒకవేళ అంటే ఒకసారి పూర్తి స్థాయిగా ఎలక్షన్ కమిషన్ ఒక కమిషనర్ ఒక్కడో లేకపోతే ఎవరు దాంట్లో డైరెక్టర్ అయినా ఇయ్యమనండి, ఈ తేడా ఎందుకు వచ్చిందో చెప్పగలిగితే. రైట్ దయాకర్ గారు, మీ దగ్గరికి వస్తా. 2 కీలకమైన పాయింట్లు మీ నుంచి మళ్ళీ నాకు కావాలి. ఒకటి, మీరు ఈవెన్ వాళ్ళు మొత్తం ఇచ్చిన తర్వాత కూడా పోల్డ్ ఓట్స్ కి కౌంటింగ్ ఓట్స్ కి తేడా ఉంటుందని ఒకటి చెప్పారు. రెండవది ఫామ్ 17C గురించి మీ దగ్గర నుంచి మరింత సమాచారం కావాలి. దయాకర్ గారు క్విక్ గా నాకు 2 పాయింట్లు చెప్పండి. మీ ఎన్నికల దీనిలో ఈ ఫామ్ 17C ఓట్లకి మొత్తం ఓట్లకి తేడా కానీ, లేదా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ఓట్లకి కౌంటింగ్ రోజు ఓట్లకి తేడా గమనించారా? ఇప్పుడు 17C ఫామ్ అదే పెద్ద ఆయనతో కూడా అదే మాట్లాడుతున్నారు ఆఫ్ ది రికార్డులు కూడా. 17C ఫామ్ దగ్గర అందరి బూత్ ఏజెంట్ల సంతకాలు ఉండకుండానే 17C ఫామ్స్ ఇచ్చేసిండ్రు. నేను కలెక్ట్ చేసినవి కూడా. అక్కడ 6 బూత్లే నేను మోడల్ గా పెట్టిన. అక్కడ 927 ఓట్లున్న బూత్ లో 1028 ఓట్లు పడ్డాయి. 100% పడవు కదా, ఒక్కటన్నా తక్కువ పడుతుంది కదా సార్. సరే 100 పడ్డా కూడా 927 పడాలి కదా, 1028 ఎట్లా వస్తాయి? ఒక బూత్ లో ఒకటి నూతన కాల్ బూత్ ఒకటి ఉన్నది, అక్కడ -1 వచ్చినాయి. ఇంకా
-1 అంటే అసలు చాలా టిపికల్ గా 6 బూత్ కేసులు చెప్పిన ఒక దాంట్లో దాదాపు 38 ఓట్లు తేడా వచ్చినాయి. వీటిని కంపేర్ చేస్తే అక్కడ ఏది 20B లో అంతకంటే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. రైట్ సార్ ఒకసారి మళ్ళీ వస్తాను. ఈ తేడాలను నేను ఏం చేయాలంటే మాకు రూల్ బుక్ ఏం లేదని వివిరావు గారు, మీరు ఇప్పుడు ఒకప్పుడు సరే మీకు నిజంగా సరే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరొకళ్ళు అప్పుడు దాన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని ఫైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒక పార్టీ గెలవచ్చు ఓడిపోకపోవచ్చు, వాళ్ళ ఫేస్ సేవింగే కావచ్చు, ఇష్యూ అది కూడా కాదు సార్. కానీ ఇప్పుడు దయాకర్ గారు ఇంత స్పెసిఫిక్గా బూత్ వారీగా ఇప్పుడు చాలా నాకు వస్తుంటే సోషల్ మీడియాలో నేను అవన్నీ ఫేక్ అనుకుంటున్నా. ఇప్పుడు దయాకర్ గారు ఆయన ఎలక్షన్ ఆయన బూత్ పేరు కూడా చెప్తా ఉన్నారు, బూత్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయంటే. ఇలా కాకుండా ఏ రకంగా ఇన్ని వస్తాయి, దీన్ని ఫామ్ 17C ఎందుకు ఎలక్షన్ పిటిషన్ కింద తీసుకోవట్లేదు అన్న దాని మీద ఏదైనా మీరు కానీ ఎవరన్నా సంస్థలు కానీ ఫైట్ చేశారు? ఇప్పుడు ఏడీఆర్ లాంటి సంస్థ కూడా దీనిలో చాలా ఇప్పుడు ఏడీఆర్ గారి పిటిషన్ కూడా మూలం మాదేనండి, నేను చేసిన స్టార్టింగ్. తర్వాత ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా కంటిన్యూషన్ ఆఫ్ వాట్ వి హావ్ ఫాట్. నేను స్టార్ట్ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు నాకు యాడ్ అయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి గారికి నేను ప్రతిసారి కూడా నా ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఐ వాజ్ కీప్ ఆన్ యాడింగ్ మోర్ సంస్థలు. ఏడీఆర్ కూడా దాంట్లో కంటిన్యూషన్ సంస్థనే. సో వాట్ యూఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, మనం అందరం కూడా మాట్లాడే క్రమంలో ఎలక్షన్ కమిషన్ అంటే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, దానికి ఒక ప్యూరిటీ ఉంది, అది చేసేది అన్ని కరెక్ట్ అనేటువంటి ఒక మిత్ లో మనం ఉన్నాం. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా బాధ్యులు కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కి ఇప్పటి వరకు దానికి ఇవ్వాల్సిన ఎంపవర్మెంట్ కానీ, దానికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ కానీ, దానికి ఇవ్వాల్సిన బడ్జెట్స్ కానీ, ఒకటి అడుగుతున్నా శ్రీనివాస్ గారు, ఎలక్షన్ మధ్యలో మీరు చూసారు, మనం లోక్సత్తాలో నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికల నిఘా వేదిక తరఫు నుంచి మనం ఎన్నో సందర్భాలలో మనం ఇచ్చే కంప్లైంట్స్ ని ఎన్నికలకు మధ్యలో మనం ఎన్నోసార్లు చెప్పాం ఏమనంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి దాన్ని అడ్రస్ చేయడానికి. ఇప్పటి వరకు ఉందా అండి? ఇప్పటి వరకు ఏమీ లేదు. మనం సింపుల్ గా చిన్న ఆఫీసులలో మనం ఆడిట్ అని పెడతాం. ఏదైనా ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటే ప్రతి సంస్థలో, ఈవెన్ ప్రైవేట్ సంస్థలో, కార్పొరేట్ సంస్థల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ మనం అప్డేట్ చేసుకోవడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక దేశ స్థాయిలో కాగ్ రిపోర్ట్ లాంటివి కూడా ఉంటాయి. కానీ ఇంత పెద్ద ఎలక్షన్ కమిషన్, ఇంత పెద్ద మూలమైనటువంటి ఎన్నికల మీద పనిచేసేటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడైనా ఇప్పటి వరకు ఇన్నిసార్లు మనం కొట్లాడాం కదా, ఏ అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎప్పుడైనా ఎన్నిసార్లు మనం రిప్రజెంట్ చేసాం పార్లమెంట్ లో, అసెంబ్లీకి, అయ్యా మీరు ఒక 10 నిమిషాలైనా, ఒక గంట అయినా మాకు అవకాశం ఇవ్వండి అయ్యా, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ బలపరచండి, మీరు చెప్తున్న 17C ఫామ్ లో ఉన్న లోపాలు ఇవి 1, 2, 3, 4 వీటిలో నిజంగా ఈ లోపాలు ఏదైతే క్షేత్రస్థాయిలో మీరు చెప్తున్నట్టు ఏదో అక్కడ రిపోర్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు చెప్పేదే శంకులో పోస్తే తీర్థం అంటున్నారు. ఆ తీర్థం నిజంగా అది వాటరా లేకపోతే తీర్థమా అని ఎప్పుడైనా మీరు దాన్ని పరిశీలించడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏం పెట్టారు అని మనం ఎలక్షన్ కమిషన్ అడిగితే ఈ రోజు వరకు సమాధానం లేదు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, ఏది మన శ్రీనివాస్ గారు, మొన్న 2018 ఎన్నికల ముందు కూడా, ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ అయినాక కోడ్ ఆఫ్ కండక్ట్ అనౌన్స్ చేసే 1 డే ముందు ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేశాడు. మరి స్వయం ప్రతిపత్తి ఎక్కడ, దానికి ఇంతవరకు రీజన్ రాజకీయం వెళ్ళిపోదు సార్ దయచేసి. నేను ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నాను. నేను అనేది ఎలక్షన్ కమిషన్ కి అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని పార్టీలు అరుస్తున్నాయి, అధికారంలో ఎందుకు ఆ స్వయం ప్రతిపత్తి ఇవ్వడం లేదు. ఈవెన్ నేను ఇంకోటి అడుగుతున్నా మిమ్మల్ని, నేను స్వయాన ఎప్పుడైతే ఈ వీవీప్యాట్లది అమలు పరచడం లేదనేటువంటిది 2014లో తర్వాత వచ్చిన తర్వాత నేను పదే ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నప్పుడు ఒక స్టేజ్ లో మరొకసారి రాజకీయ పార్టీలో, అంటే ప్రతిసారి కూడా భంగపడిన రాజకీయ పార్టీల ద్వారా డెమాన్స్ట్రేట్ చేసినప్పుడే ప్రెషర్ పెరుగుతా ఉంది ఎలక్షన్ కమిషన్ మీద. అలాంటి విషయమే మరొకసారి, అంటే ఒక పక్కన చట్టం వచ్చింది 2013లో, ఇంకో పక్కన ఆ చట్టం వచ్చిన తర్వాత దాని యొక్క మాడ్యూల్ 50,000 వీవీప్యాట్లు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయినాయి తెలంగాణ ఎలక్షన్స్ 2014లో. కానీ 2017 వరకు 18 వరకు కూడా అధికారంలో ఉండే ఎలక్షన్ పార్టీ 3,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదు అని అంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎందుకు పోనీ దాని గురించి అడగడానికి కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ లో, అసెంబ్లీలో కానీ అపోజిషన్ పార్టీలు కూడా గట్టిగా ఎందుకు అడగలేదు, అది కూడా నేను అడుగుతున్నాను. వీవీప్యాట్ల సంఖ్య పెంచుకోవడానికి 3,000 కోట్లు శాంక్షన్ చేయాల్సింది జరగలేదంటారు ప్రభుత్వం నుంచి. ఎప్పుడు జరిగింది అది? మళ్ళీ మనము వీళ్ళు ఇవ్వకపోతే పదే నేను మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టులో సమాధానం ఇవ్వడానికి, వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి కూడా పిఎంఓ భయపడుతున్న సందర్భంలో ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు
ఆయన కూడా ఒకప్పుడు ఒప్పుకోలేదు బీయింగ్ ఏ బ్యూరోక్రాట్. ఆయన ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో భయ్యా మీరు ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయాలన్నప్పుడు మళ్ళీ మేము 2010లో డెమాన్స్ట్రేట్ చేసిందే, మళ్ళీ ఆయన అసెంబ్లీలో డెమాండ్ చేసేటప్పుడు మరీ జాగ్రత్త తీసుకొని డెమాన్స్ట్రేట్ చేశాం. ఆ ఎలక్షన్ ఆ పెట్టినటువంటి సెషన్ కూడా ఈవీఎంల గురించి కాదు, క్షమాపణ చెప్పడానికి అని చెప్పేసి పెట్టి దాన్ని 5 నిమిషాల్లో మార్చేసాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎక్కడ రాజకీయం అయిద్దో అని వేసిన తర్వాత అప్పుడే సుప్రీంకోర్టు పిఎంఓ ఆఫీస్ కు నోటీసులు ఇస్తే అప్పుడు 3,000 కోట్లు. నేనేమంటున్నానంటే ఈ చట్టంలో అమలు పరిచేటువంటి విషయంలో కూడా మొత్తం జర్మన్ సుప్రీంకోర్టు చెప్పింది కూడా 2 విషయాలు. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడతారా, ప్రొసీజర్స్ మీద ఆధారపడతారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు ఇద్దరు దీంట్లో కన్ఫర్మేషన్ రావాలి. ఈ ప్రజాస్వామ్యానికి మూలం ఇద్దరే, ఒకడు ఓటు వేసేవాడు, ఓటు ద్వారా ఎన్నుకోబడినటువంటి లీడర్లు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల మధ్యలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, సివిల్ సొసైటీ కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు, సుప్రీం కోర్టు కాదు, ఎవరిని పక్కన పెట్టండి. వాళ్ళిద్దరి మధ్యలో రావాల్సినటువంటి క్లారిటీ, వాళ్ళ సమస్యలకు మీరు ప్రోటోకాల్ పెట్టండి అని చెప్పడంలో మూలమే ఈ వివిప్యాట్లు ఇంట్రడ్యూస్ చేయడం. ఈ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వివిప్యాట్లకు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని అమలు పరచడానికి ఈ రోజు కూడా ఒక పక్కన వీళ్ళకైతే ఇచ్చారు, ఏది వివిప్యాట్ స్లిప్లు ఇచ్చారు చూసుకోవడానికి. కానీ ఈ స్లిప్లన్నీ ఏదైతే కంటెస్టెంట్ ఖాతాలకు వెళ్ళినాయని చెప్పడానికి ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించాలి. కానీ కంటెస్టెంట్ కు ప్రశ్నించే అవకాశం ఎలక్షన్ పిటిషన్ లో లేదు, కాబట్టి సమస్య వస్తుంది. కాబట్టి అది లేనప్పుడు మీకున్న ఏకైక అవకాశం ఏంటంటే పూర్తిగా వీవీప్యాట్లు లెక్కించడం. మరి అది ఎందుకు చేయడం లేదంటే సమాధానం లేదు. దాని గురించి ఎవరు చర్చించారు, ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఒక్కసారి ఉమామేష్ గారు 2 విషయాలు మిమ్మల్ని మీరు అంతా విన్నారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి దీన్ని మరింత మెరుగుపరచడం కోసం, ఒకటి వీవీప్యాట్లు మొత్తంగా లెక్క పెట్టడం కానీ స్లిప్పులు లేదు, ఆ ఇంకు ఇప్పుడు ఇందాక దయాకర్ గారు చెప్పారు, ఆ ఇంకు మన ఈ హోటల్లో బిల్లుల మీద ఇచ్చినట్టు అది కొన్నాళ్ళకి మొత్తం పోయి వైట్ అయిపోతున్నాయి పేపర్లు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని అలా కాకుండా చేసే ఏర్పాటు కానీ, ఫామ్ 17C గురించి కీలకం బూత్లో ఇప్పుడు స్పెసిఫిక్గా బూత్ నేమ్తో సహా దయాకర్ గారు స్వయంగా కంటెస్ట్ చేసిన ఎలక్షన్ ఫిగర్ చెప్పారు. మీరు విన్నారు ఉమేష్ గారు. నా ప్రశ్న ఏంటంటే ఎలా జరుగుతుంది, నా దగ్గర ఆన్సర్ లేదు. ఈ 7%, 8% పెరగటానికి దేనికి సంకేతం? ఇది ప్రభుత్వాలే చేసినాయి నేను అది కూడా అంటలేదు. ఎందుకంటే చేస్తే బీజేపీ మొన్న ఓడిపోకూడదు కదా, వాళ్ళే చేశారని కూడా నేను అంటలా. కానీ ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు కదా, మెజార్టీ రాలేదు కదా, 260 సీట్లు తగ్గినాయి వాళ్ళ సొంతంగా. పాయింట్ అది కాదు సార్. సంథింగ్ సమ్వేర్ ఈజ్ గోయింగ్ రాంగ్ అంటానికి ఇంతకంటే ప్రూఫ్స్ అవసరంలే. దీన్ని మెరుగుపరచడానికి ఒక ఐటీ ఎక్స్పర్ట్గా మీరు ఏం సలహాలు ఇస్తారు? ఫామ్ 17C ఇప్పుడు వెబ్ క్యామ్లో రికార్డ్ చేయాలి, అది ఎందుకు పెట్టకూడదు? వెబ్సైట్లో బూత్ వారికి లైన్లో ఉన్నారు, పెట్టొచ్చు కదా, ఎవరైనా చూసుకోవచ్చు. ఎనీబడి కెన్ సీ. వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్? ఒక పాయింట్, జస్ట్ మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూస్తే హిందూ వెబ్సైట్ లో పోలింగ్ క్లోజింగ్ టైం 6 PM నేను అందుకే ఇందాక చెప్పాను. ఓకే, 5 PM కి 6 PM కి ఓట్స్ జరుగుతాయి, రైట్? 5 PM మీద మనం ఇంత ఖురేషి గారి దగ్గర నుంచి పరకాల ప్రభాకర్ తప్ప నుంచి డిస్కస్ చేస్తే 6 PM ఉంది. సో రియల్ గా డిఫరెన్స్ ఈ 5 PM 6 PM డిఫరెన్స్ కాదు. నేను అదొకటే చెప్పలేదు సార్, అదొకటే చెప్పలేదు. నైట్ 11:30 22వ తారీఖు నైట్ 8 గంటలకి 1.03% ఓట్లు కూడా చెప్తాను. 9,99,329 ఓట్లు సార్. ఈ 6 PM కౌంట్ చేసి అదే రోజు నైట్ 11:30కి చెప్పిన ఫిగర్కి 48 అవర్స్ తర్వాత 22వ తారీఖు రాత్రి చెప్పిన ఫిగర్కి 1.03% ఓట్లు తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి మా ఉమేష్ గారు. ఇప్పుడు మనకి ప్రాసెస్ ప్రకారం ఫామ్ 17C సాక్రోసెంట్. ఆ ఫామ్ 17C కింద దాగంగా చెప్తున్నారు మనకి. ఆ ఫామ్ 17C లో అందరి పోలింగ్ ఏజెంట్స్ అందరం తీసుకోలేదు. ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఈవీఎం ఎప్పుడు పనిచేస్తుంది? మీరు ప్రొసీజర్స్ ఫాలో అయితే పనిచేస్తుంది. ప్రొసీజర్స్ ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీ కావాలా అంటే పెట్టచ్చు. ఓకే, మీరు ఫామ్ 17C తీసుకోండి, దాన్ని డిజిటల్ ఫోటో తీసుకోండి, దాన్ని అప్లోడ్ చేయండి. నేను అదే అడుగుతున్నాను, టెక్నాలజీ ఎక్కడ వాడచ్చు ఈ లేట్ కాకుండా ఉండటం కోసం అని అడుగుతున్నా. ఇప్పుడు ఏ ఇలాంటి టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, అది ఆటోమేటిక్గా ఒక పేరా ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులోకి అది నిమిషంలో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది సార్. ఆ ఫిగర్ అక్కడ ఉంటే ఆ ఫిగర్స్ అన్ని సమ్ చేసి ఎంత పోలింగ్ యాక్యురేట్గా చెప్పలేదా? 6 o'clock 8 o'clock పోలింగ్ అవుతుంది చెప్పలేదా? మీకు వీవీప్యాట్ 100% టెక్నాలజీ ఉపయోగించి మీరు చేయొచ్చు. కొంచెం మళ్ళీ అదే క్వశ్చన్ వస్తారు, ఆ టెక్నాలజీ ఏ నెంబర్ చెప్పడం మళ్ళీ ట్యాంపరింగ్ మళ్ళీ అదే వస్తుంది, సర్టీ వస్తుంది. కానీ ఇంకొక ప్రశ్న కూడా ఉమేష్ గారు, ఇక్కడ ఇది పార్టీ రాజకీయం కాదు, ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు ఏవైనా సరే
అది ఈవీఎంలు రావటం కానివ్వండి, లేకపోతే వివిప్యాట్లు రావటం కానీ 2014 ముందు జరిగినాయి. 2014 తర్వాత దీనిలో జరిగిన ఒక ఇంప్రూవ్మెంట్, నేను ఆంజనేయ రెడ్డి గారిని కూడా అడుగుతాను, ఇంప్రూవ్మెంట్కి ఏదైనా ఒక్క మార్పు 2014 తర్వాత జరిగిందంటే ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు మన పిటిషన్ లో మన కేఏ పాల్ గారు సుప్రీంకోర్టులో వెళ్ళారు. ఓకే, ఒకే ఆన్సర్ చెప్పింది. సుప్రీంకోర్టు దీని గురించి మన ఎలక్షన్స్ ముందు చాలా సుదీర్ఘంగా దీని గురించి చర్చలు జరిగాయి. చర్చలన్నీ జరిగిన తర్వాత ఒకటి క్లియర్ అండి, ఇప్పుడు ఈవీఎంల వల్ల హ్యాకింగ్ అనేది పక్కన పెట్టేసాడు. ఓకే, అది జరగదు. ప్రొసీజర్ లో ఫార్మ్ 17C దగ్గర ప్రొసీజర్స్ ఫాలో అవ్వట్లేదు. ఈవీఎం చెప్పారంటే ప్రొసీజర్ డైరెక్టర్ గారు చెప్పారు ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు కంప్లైంట్ చేయడానికి ప్రాసెస్ ఈజీగా లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ ప్రాసెస్ కంప్లైంట్ ఆ ప్రాసెస్ ఈజీగా చేశారనుకోండి అప్పుడు ఇటువంటి కాదు. పోతే మీరు డేటా చూస్తే మీకు డిస్క్రిపెన్సీ, మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్కో వెబ్సైట్ లో వచ్చింది డిస్క్రిపెన్సీ చూడవాలి. 17C లో ఫామ్ కి ఈవీఎం కి డిస్క్రిపెన్సీ ఎంత ఉంది? ఓకే, అది డిస్క్రిపెన్సీ కాదు. మీరు అంటే ఎన్నికల సంఘంకి బాధ్యత ఉండదా ఉమేష్ గారు? రాత్రి 11:30కి ఒక కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉంటే 6 గంటలకు పోలింగ్ అయిపోయింది, 8 గంటలకి దాకా జరిగింది అనుకున్నా కూడా, ప్రతి బూత్ లో జరిగింది అనుకున్నా కూడా 3.5 hours లో మొత్తం, లేదు ఇంకొక అరగంట తీసుకోండి, ఇంకొక గంట తీసుకోండి, మొత్తం అన్ని బూతుల నుంచి డేటా, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఒక RO ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసరు. సమ్మరైజ్ చేయలేకపోతే ఇది చేతకాని కాకపోతే ఏమనాలి ఉమేష్ గారు? టెక్నాలజీలో ఒకటి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటారు. ఓకే, మీరు ఒకటే సోర్స్ ఆఫ్ ట్రూత్ పెట్టుకోవాలి. ఎస్, which is form 17C and the voting machine. ఓకే, మీరు ఫార్మ్ 17C లో మీరు మధ్యలో పోలింగ్ ఫోన్ లో చెప్పింది అవన్నీ పక్కన పెట్టేసాడు, అవన్నీ యాక్యురేట్ కాదు, అవన్నీ ట్రెండ్ చూపిస్తాయి. మరి ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అట్లా ఓవర్ ఫోర్ తీసుకుంటుంది ఎన్నికల సంఘం? అది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకు అది చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు? అది మీకు ఇవ్వరు. కాదు సార్, ఎన్నికల సంఘం ఫోన్ లో తీసుకొని డేటా ఈ 2 గంటలకు ఒక కొత్త ఫామ్ పెట్టండి, ఎవరు వద్దన్నారు? నేను అంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా ప్రయత్నం జరిగిందా ఈ 10 ఏళ్లలో? మన దగ్గర ఆన్సర్ లేదు. మీకు సింగిల్ సోర్స్ ఆఫ్ 17C మీరు చెప్పింది ఐ అగ్రీ విత్ యూ ఉమేష్ గారు, కానీ 2 గంటలకు ఒకసారి ఫోన్ లో తీసుకుంటుంది. కటార్ శ్రీనివాసరావు తీసుకోవట్లే, ఉమేష్ తీసుకోవట్లా, ఎన్నికల సంఘం తీసుకొని ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పెడుతుంది. అది దట్ ఇస్ నాట్ ది కరెక్ట్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటున్నారు. బట్ 1% తేడా నైట్ 11:30 నుంచి 48 గంటల తర్వాత 1% తేడా ఇచ్చారు సార్. డౌట్ ఎందుకు రాదు అంటే ఇది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమేష్ గారు. ఇప్పుడు 17C ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో దయాకర్ గారు చెప్పారు. దాని మీద అందరి సిగ్నేచర్లు తీసుకోవట్లేదు, దాన్ని అప్లోడ్ చేయట్లేదు, దాని గురించి క్వశ్చన్ చేయడానికి ఎన్నికల సంఘం దగ్గర ప్రొవిజనే లేదు. క్యాండిడేట్ నాకు ఈ 17C ఇలా జరిగింది ఎన్నికల పిటిషన్ వాళ్ళు వేస్తే దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ సచ్ కంప్లైంట్ అంటున్నారు. వెబ్సైట్ చూస్తే అబ్జర్వర్ ఉంటారు, మీరు కనుక ఆ 17C పార్ట్ B సంతకం పెట్టకపోతే క్యాండిడేట్ అప్పుడు మీరు పిటిషన్ చేయొచ్చు కదా. సో ఎన్ని 17C ఫార్మ్స్ ని ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో క్యాండిడేట్ సంతకం పెట్టారు, క్యాండిడేట్ సంతకం పెట్టలేదు, మీరు ఆ డేటా ఉందనుకోండి మనం చర్చించగలుగుతాం. నేను మైక్రో లెవెల్లో కదా వీరరావు గారు, ఇప్పుడు 200 పోలింగ్ బూతుల్లో 17Cలన్నీ కంపేర్ చేసుకొని వాటన్నిటిని క్యాండిడేట్ సాటిస్ఫై 17B మీద సంతకం పెట్టాలని ఇప్పుడు ఉమేష్ గారు చెప్తున్నారు, వెబ్సైట్లో చూశానని. ఇవన్నీ చూసుకుంటున్నారా? క్యాండిడేట్ల లోపం లేదంట్లా, క్యాండిడేట్లు ఎంత పగటిపోయి దయాకర్ లాంటి వాళ్ళు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా దశాబ్దాలు పడుతుంది తీర్పు రావడానికి. క్యాండిడేట్ దగ్గర ఈ సమాచారం సమగ్రంగా లేకపోతే ఏమీ చేయలేం. ఎన్నికల సంఘం దీన్ని సరిచేసే ప్రయత్నం జరగట్లేదు. చెప్పండి వీరరావు గారు. ఇప్పుడు అసలు క్యాండిడేట్ కి మీరే కౌంటింగ్ చేస్తున్న సందర్భంలో ఇవన్నీ బయటికి రావాలా? కౌంటింగ్ చేస్తున్న సందర్భంలో అసలు 17C ఫామ్లు చూసుకొని కౌంటింగ్ చూసుకొని లెక్కలు చూసుకొని దానికి ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా ప్రొవిజన్ ఇస్తుందా? అమెరికా లాంటి దేశంలోనేమో టెక్నాలజీ అంత సూపర్ పవర్ లోనేమో దీన్ని పక్కన పెట్టి 2 నెలలు కౌంట్ చేస్తారు, వీళ్ళు మాత్రం 2 గంటల్లో రిజల్ట్ కావాలని ఆతృత పడుతుంది. దాని విషయంలో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మన పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్ మార్పు చేయవు. మనకి ఎందుకంటే ఒక్క రోజులోనే 4 గంటల్లో ఎందుకు రావాలండి రిజల్ట్స్? ఎందుకు ఇవన్నీ వెరిఫై చేసుకోవడానికి పార్టీలకు కంటెస్టెంట్లకి ప్రతి ఒక్క 70C ఫామ్ ను ఓపెన్ చేసి చూసుకొని అవునాయా మా ఏజెంటే పెట్టాడు వీడు దొంగ చేయలేదు అని చెప్పుకునే అవకాశం పోలింగ్ బూత్ లో కౌంటింగ్ టేబుల్ మీద ఉందా? ఉంటే దాన్ని వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది? అది ఎందుకు ఓపెన్ గా పెట్టరు?
ఒక పక్కన ప్యారలల్ గా డిస్ప్లే చేయొచ్చు కదా, ఇది 17C ఫామ్ ఫ్రమ్ సో అండ్ సో పోలింగ్ బూత్ అని పక్కన ఒకటి పెట్టుకుంటే ఎవరో ఒకరు రికార్డ్ చేసుకుంటారు కదా. సార్ ఏ రకమైన అప్డేషన్, ఏ రకమైన ఇప్పుడు ఆ వీడియోలు పెట్టట్లా, 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్ వీడియోలు నెట్లో ఉండవు, ఏది ఎన్నికల సంఘం వెబ్సైట్లో. ప్రతి పోలింగ్ బూత్ ఒక ఫోటో తీసి ఫామ్ 17C ఈచ్ కాన్స్టిట్యున్సీ ఈచ్ పోలింగ్ బూత్ అన్న ఫామ్ 17Cలు అప్లోడ్ చేయరు. క్యాండిడేట్ నీ చావు నువ్వు 40 లక్షల లోపే ఖర్చు పెట్టు, కానీ 200 మంది ఏజెంట్లు కావాలి, వాళ్ళకి భోజనాలు కావాలి, ఫాములు కావాలి, ఇవన్నీ లోపలికి వెళ్తే చాలా లొసుగులు. దయాకర్ గారు, ఫైనల్గా ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ సమస్య మరొకళ్ళ సమస్య అని కాదు, దీని మీద పోరాటానికి ఒక ధర్మబద్ధమైన పోరాటానికి సార్ కేఏ పాల్ గారు ఏం డేటా ఇచ్చారా, సుప్రీంకోర్టు తేలిగ్గా ఒక మాట అనేసింది, గెలిస్తే చాలా తేలిక ఎవరికైనా మాట అంటాం, సమాచారం లేకపోతే కోర్టులైనా అలాగే చెప్తాయి. ఆయన ఏం డేటాని ప్రజెంట్ చేశారో మనకు తెలియదు. ఇప్పుడు మీ ఒక బలమైన పార్టీగా, జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్న పార్టీగా ఇలాంటి కేసులు మరింతగా అటు కోర్టుల దగ్గర పెట్టడం కానీ లేదా ప్రజల ముందు పెట్టడం కానీ ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి పార్టీ ఇప్పుడు సీరియస్ గా 2 ఎలక్షన్స్ లో కూడా కోర్టుల ముందు అవి పెడుతున్నది ఒకటి, కానీ నా అబ్జర్వేషన్స్ ఏంటంటే అసలు ఫస్ట్ మనము అంటే ఇల్లునే ఒక మోడల్ గా చెప్తే మన వ్యూవర్స్ టెక్నికల్ ఇష్యూస్ అన్ని వాళ్ళకి అర్థం కావు. ఫస్ట్ ఇంట్లో దొంగతనం జరిగింది అని తెలియంగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయండి. అంటే ఒక ఎన్నికలో లోపం ఉందనగానే దాని రిజల్ట్ ఆపండి. ఫస్ట్ ఇమ్మీడియట్ గా సర్టిఫికెట్ ఇచ్చేసి వాడిని ఎమ్మెల్యే అంటే పోయి ఎమ్మెల్యేగా అవుతుండే, అయిపోయిన తర్వాత నువ్వు చేసేది అట్లా ఆపితే ఈ ఎన్నిక ఆగి ఉంటే కోర్టులు ఇమ్మీడియట్ గా రెస్పాండ్. ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఆ ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చి నేను మాజీ ఎమ్మెల్యే అంటే జనం నవ్విపోదురు కాక ఒకవేళ కుదుపులు గెలిస్తే. ఇది ఫస్ట్ జరగాలి. సిగ్గుచేడు సార్ మన ఎన్నికల వ్యవస్థలో లోపాలు కావచ్చు. నేనైతే ఇప్పుడు నేను న్యాయ వ్యవస్థ మీద నేను కామెంట్ చేయలేదు, ఎందుకంటే నేను లాస్ట్ డేట్ కాబట్టి లాస్ట్ అయితే దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు నేనేమంటా సార్ అంటే వీళ్ళు ఒక చట్టం తెచ్చారు బీజేపీ వాళ్ళు, ఏంది ఏ ఎలక్షన్ పిటిషన్ అయినా 1 year లోపు అది ఇన్నా అవుట్ చేయాలనేది. ఒకవేళ ఇన్ ఉంటే 2.5 years దానికి క్లోజర్ పెట్టాలి. ఫస్ట్ నేను అంటున్నా ఇది గనక ఇప్పుడు ఒకవేళ ఈ పేరు మీద ఇంకొక ఆయన వేస్తాడు, అరే ఆయన గెలిచిన ఆయనను కూడా మీరు ఎలక్షన్ ఎట్లా ఆపుతారని చెప్పాను, ఇమ్మీడియట్ గా చేయండి. అరే నా అర్జీలు ఏంటి సార్, 17C ఫామ్ కు 20B ఫామ్ కున్న తేడాను సరి చూడండి అంటే ఒక్క రోజులు అయిపోతుంది, ఇమీడియట్ గా చేయాలి. అదే నా ఎన్నికల రిసీట్స్ అన్ని తీసుకుపోయి ఇంకా సూర్యాపేట మార్కెట్ కమిటీలో ఉండే, ఈ నా పిటిషన్ వచ్చి హైకోర్టులో ఉండే, నేనేమో ఎక్కడెక్కడో కార్లలో తిరుగుతుంటే అది వచ్చే వరకు ఇప్పుడు మోడస్ ఆపరాండి జరిగిపోయిన దాన్ని కూడా ఆ రోజున్న కసి నాకు ఈ రోజు ఎట్లుంటది. రెండోది అతి ముఖ్యమైన మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషనర్లు ప్రతి 2 సంవత్సరాలకు మారిపోతారు. నేనున్నప్పుడు అరోరా ఉండే, ఇప్పుడు బరోరా వచ్చిండు. ఆయన మీద నువ్వు ఏం చేస్తావు, ఒకవేళ ఆయన శిక్షిస్తే ఆయన సస్పెండ్ చేయాలంటే ఆయన రిటైర్డ్ అయిపోయాయి, లేకపోతే ఎలక్షన్ శిక్షించే తర్వాత ముందు మీకు న్యాయం జరిగితే చాలు కదా. అది లేదు, న్యాయం జరగాలంటే సార్ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే అయినట్టు మీరు తీర్పు ఇచ్చినా కూడా నేను ఒక్కరోజు ఎమ్మెల్యేని కాలేను, కాకపోతే ఎక్స్ ఎమ్మెల్యే కింద నాకు ఏదో పెన్షన్ ఇస్తారు, లేకపోతే ఆ జీతాలు ఇస్తే ఎవరు ఇస్తారు, ఆ జీతాలు ఇయర్ పక్కన పెట్టండి. కానీ తప్పు చేసేటోనికి శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది, అది ఏ స్థాయిలోనైనా. అది లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అంటే సుప్రీం, అది దైవాతీతము. ఇప్పుడు మన దాంట్లో మన దేశంలో ఏమున్నది, న్యాయ వ్యవస్థ అంటే సుప్రీం ఉన్నది, దాని మీద కామెంట్ చేస్తే చాలా మందికి జైల్లో పడేస్తారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అన్నట్టుగానే ఎలక్షన్ కమిషన్ కు ఏమన్నాను కానీ నా సిగ్గు నా లజ్జ అన్నట్టే ఉంది, చేసుకోరి. దీనికి ప్రసాద్ కుమార్ గారి ఎన్నిక మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలక్షన్ పిటిషన్ వేసిండు, ఏం చేసిండు, హాఫ్ ఆఫ్ ది ఈవీఎంలను తీసుకుపోయి ఎంపీ ఎలక్షన్ కు పెట్టిండు ఆయన కలెక్టర్. ఏం చేసిండ్రు, కలెక్టర్ ను సస్పెండ్ చేసిండు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసిండు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఏ తప్పు చేసినా మాకు ఏం ఉండదు ఎలక్షన్స్ లో అధికారం, అది కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఇంకా ఏ పార్టీ అయినా ఉండని, అది నాకేం శిక్ష పడదు అనే తీరు. అదే ఇప్పుడు ఈ నిర్లక్ష్యానికి కారణం. ఎన్నికల సంస్కరణలు అనేది దేశంలో, నేనైతే ఈవీఎం ను నేను రాహుల్ గాంధీ గారికి నేను మళ్ళీ కలిసినప్పుడు చెప్తా, ఫస్ట్ ఈవీఎం ను బ్యాన్ చేసి పడేద్దాం మన గవర్నమెంట్ వస్తే, ఎన్నికలు మళ్ళీ బ్యాలెట్ కే పోదామని. ఇటో అక్కడ రిగ్గింగ్ ఏరియా, ఫ్యాక్షనిజం ఏరియాల రిగ్గింగ్ జరిగేది, కానీ హోల్సమ్ గా జరుగుతుంది సార్. ఇది ఆర్గనైజ్డ్ కార్పొరేట్ హైజాకింగ్ అవుతుంది. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు, సరే వారిది రాజకీయ స్టేట్మెంట్, వారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారని పక్కకు పెడితే,
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మీరు విన్నారు, ఇప్పుడు ఉమామేష్ గారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, లేదా వివి రావు గారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. గతంలో అన్ని బాధిత పార్టీలు అన్నిటి పక్షాన్ని ఈవెన్ బీజేపీ తరఫున కూడా పోరాడిన వ్యక్తి. నేను అనేది కొన్ని పాయింట్స్ వచ్చినాయి, మీరు విన్నారు. ఇప్పుడు 17C దాని గురించి ప్రశ్నించడానికి ఎక్కడా లేదు. ఇందులో ప్రొసీజరల్ డిలేస్ ఇలాంటివి ఈ సడన్గా పెరగటం, ఫామ్ 17C సంబంధించి ఏదైనా ఒక టెక్నాలజీనా లేదంటే మాన్యువల్గానే దానికి 2 గంటలకు ఒక ఫామ్ పెట్టడమా, ఈ ఏదో ఒక పద్ధతి పెట్టి దాన్ని తీసుకోకుండా అధికారికంగా సంతకాలు లేకుండా తీసుకుంటే ఆ సంతకాల స్లిప్పులు ఎందుకు పెట్టకూడదు వెబ్సైట్లో? పోలింగ్ బూత్లో ఇంకా 10,000 కోట్లు ఎక్కువ ఖర్చు కానివ్వండి, పోలింగ్ బూత్లో 6 గంటల తర్వాత పోలింగ్ క్యూలో ఉంటే అవన్నీ వీడియోలు తీసి ఎందుకు అప్లోడ్ చేయకూడదు? ఇది వ్యవస్థ లేదా, డబ్బులు లేవా, సంకల్పం లేదా? శ్రీనివాస్ గారు చాలా మంది పెద్దలు మాట్లాడారు, సోదరుడు దయాకర్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. దయాకర్ ఈజ్ ఏ పొలిటికల్ యాక్టివిస్ట్, నేను కూడా పొలిటికల్ యాక్టివిస్ట్. మేము సాంకేతికంగా కంటే రాజకీయ కోణంలోనే మాట్లాడుతాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండోది, మీరు చూసారా మన గెలిచిన తర్వాత, ప్రియాంక గాంధీ గెలిచిన తర్వాత ఆమె భర్త వాడ్రా అని టీవీలు వాళ్ళు వచ్చి, మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నించారు. మీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్రలో ఓడిపోయినందువల్ల ఈవీఎంల మీద ఏదో మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పింది ఏమిటంటే, నేను అది నమ్మను, మేము ఓడిపోతే ఈవీఎంలు తప్పు పట్టడం, జార్ఖండ్ లో గెలిచాం కాబట్టి ఈవీఎంలు గొప్ప చెప్పడం, దానితో నేను ఏకీభవించనని చెప్పారు. రెండవది, చిదంబరం గారి అబ్బాయి కార్తిక్ చిదంబరం 4 రోజుల క్రితం మాట్లాడుతూ ఇదే ప్రశ్నకు ఆయన సేవలు చెప్పంటే, నేను ఎప్పుడు కూడా ఈవీఎంలను బ్లేమ్ చేయను అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, వాటిని మెరుగుపరుచుకోవాలా. మనం శేషన్ గారు ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు వచ్చాయో చూశాం కదా. శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా శ్రీనివాస్ గారు, నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, 1971 పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు నేను 6th చదువుతున్నా అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు ఒక చర్చ జరుగుతుండేది, ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ఉండేది, జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉంటుంది, 6వ తరగతి నుంచి పొలిటికల్ యాక్టివిస్ట్ ఉండేది. ఆయన యాంటీ కాంగ్రెస్ పూర్తిగా. ఆయన ఏమన్నాడంటే అప్పుడు, ఈ రోజు ఇది ఎవరితో మాట్లాడితే ఏం చెప్తున్నా అంటే, ఇందిరాగాంధీ ఒక రకమైన బ్యాలెట్ పేపర్లు రష్యా నుంచి తెప్పించింది, ఆ బ్యాలెట్ పేపర్ లో ఏ గుర్తు మీద ఓటేసినా పోయి కాడిస్తులు గుర్తుకే పడుతుంది. నేను కాదు సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆంజనేయరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు రైట్ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. గతంలో బీజేపీ నాయకులు బోర్డు మీద ఏకంగా ఒక పుస్తకం రాశారు, వివరంగా చెప్పారు. అద్వానీ గారి పేరుతో ముందు మాట ఈవీఎంలో లోపాలని తీసుకురావాలని చెప్పారు. మీరు ఒకసారి మళ్ళా పుస్తకాన్ని రెఫర్ చేసుకోండి. దాంట్లో చెప్పింది ఏమిటంటే, మన జీవీఎల్ నరసింహరావు గారు దీనికి మెరుగుపరచాలా, ఈవీవీ ప్యాట్లు తీసుకురావాలని మాట్లాడుతున్నా. దాన్ని మెరుగుపరచాలి వచ్చింది. ఈ ఈవీవీ ప్యాట్లు కూడా ఎప్పుడు వచ్చాయి? కోర్టుకి వెళ్ళారు, కోర్టు చెప్పింది వీవీ ప్యాట్లు తీసుకురామని. 100% కావాలంటే అది కుదిరేది కాదని ఏదో కొంత శాతం ప్రకటించారు. ఇది కూడా సంస్కరణ కదా. ఒకప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు, ఇప్పుడు 3 ఉన్నారు. నేను శేషన్ గారి గురించి చెప్పా, అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంత ముందు ఎన్నికల్లో ఏముండేది, మీ నుంచి ఏమన్నా ఆశించవచ్చా ఇప్పుడు ఉన్నవి కాకుండా? నేనేమంటున్నా అంటే, ఏదైనా కానీ అదే సార్, మనం ఫంక్షనింగ్ డెమోక్రసీ, దాంట్లో కొన్ని లోపాలు వస్తాయి. ఈ రోజు నేను ఇందాక చెప్పాను, నేను పోటీ చేసినప్పుడు ఎవరిని క్వశ్చన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడే, ఒక అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసరు ఎవరికి జవాబుదారీ కాదు, ఎక్సెప్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓలో లేదు ఇంకేదో అధికారులు వేస్తే ఆయన ఆ జిల్లా కలెక్టర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అంతే కదా సార్. ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు కదా సార్, ఇప్పుడు కూడా అంతే ఉంది. నేనేమంటున్నా అంటే, ఏ వ్యవస్థలైనా కానీ రోజులు గడిచే కొంది సాంకేతిక పరిజ్ఞానం సంకల్పం మార్పులు వస్తాయి సార్. మనం చెప్పేది సార్, ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో నాకు తెలిసినంత వరకు ఎవరైనా పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ లో పోయినప్పుడు మీరు చెప్పే 17C ఫామ్ ఎన్ని ఓట్లు కొల్లయ్యాయి అది ముందు పెట్టుకొని, అందరి ముందు పెట్టుకొని ఆ యొక్క పోలింగ్ ఈవీఎం ఓపెన్ చేస్తే దీనికి దానికి తేడా ఉందా, ఎన్ని ఓట్లు వచ్చాయి, అన్ని ఓట్లు ఉన్నాయా, స్పష్టంగా తేలిపోతుంది. ఎన్నికల సంఘం రాత్రి 11:30కి ఒకటి ఎందుకు ఇస్తుంది, 48 గంటల తర్వాత ఇంకా 1% ఎందుకు పెరుగుతున్న దానికి ఆన్సర్ ఉండదు.
నేనైతే చెప్తున్నాను సార్, పెరుగుతుంది. సమాచారం సేకరించడంలో ఆలస్యం అయినందువల్ల Okay. పెరుగుండొచ్చు. దాన్ని మనం ఇంకేదేదో వాళ్ళని చెప్పనండి సార్, ఎన్నికల సంఘాన్ని చెప్పింది సార్. Okay, right. చెప్పిందా? మహారాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పలేదా? మీరు చూడలేదా? మిమ్మల్ని అడిగా, దానికి 3 క్వశ్చన్లు అడిగా, మీరు చూపించారు కదా. ఎందుకు అప్లోడ్ చేయకూడదు? ఇప్పటికి చట్టాల్లో ఉన్న మ్యాండేటరీగా ఉన్నది వీడియోగ్రాఫ్ తీయాలన్నారు. ఆ వీడియోగ్రాఫ్స్ ఎందుకు రిలీజ్ చేయరు? ఆన్సర్ లేదు. వీడియోగ్రాఫర్ కూడా తీశారు, అందులో రిలీజ్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసుకోమని అయిపోయినాక రిలీజ్ చేస్తారా? ఎప్పుడైనా చేస్తారండి. మీరు చెప్పినప్పుడే రిలీజ్ చేయాలని రూల్ రాయండి. మీరు చెప్పినప్పుడే రిలీజ్ చేయాలని చెప్పండి. ఈస్ట్ ప్రకారం వివి రావు గారి ఇష్టము, మీ ఇష్టం, నా ఇష్టం కాదు సార్. అది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందంట కోసం అడుగుతున్నారు. ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగినా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని కూడా సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఒకటే ప్రశ్న, లక్ష పోలింగ్ బూత్లో ఓటింగ్ జరిగితే, నేను పేపర్ లక్ష పోలింగ్ బూత్లో ఓటింగ్ జరిగితే ఒక్క పోలింగ్ వీడియో కూడా బయట ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 3 నెలలు జరిగాయి. భారతదేశ ప్రపంచం చాలా పారదర్శకంగా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీనివాసరావు గారు, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. శ్రీనివాస్ గారు, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మనం బ్యాలెట్ పేపర్కి వెళదాము. కోసం మాట్లాడంటే మీరు బ్యాలెట్ ఒక్క నిమిషం అండి. చాలా మంది బ్యాలెట్ పేపర్కి వెళ్దాం అంటున్నారు కదా. బ్యాలెట్ పేపర్లకు వెళ్ళి అప్పుడు కూడా పొరపాట్లు జరిగితే వెనక్కి వెళ్ళి చేతులెత్తే పద్ధతికి పోదామా? ఈ బ్యాలెట్ పేపర్ కాదు, చేతులు ఎత్తడం అందరూ ఎన్నికల్లో చివరికి వచ్చేసరికి అసహనం ఫీల్ అవుతున్నారు. వీవీప్యాట్ లెక్కేయడానికి బ్యాలెట్ పేపర్కి వెళ్ళక్కర్లేదు. నేను ఒక్క నిమిషం మెరుగుపడాలనే ఓమేష్ గారు, ఇక్కడ ఆఖరికి ఒక ప్రశ్న, మీ ఇద్దరు ఎక్స్పర్ట్స్ కాబట్టి మీ ఇద్దరిని అడుగుతా ఉన్నా. ఒకటి, ఇన్ని గందరగోళాలు వచ్చాక బ్యాలెట్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది. ఇంకొక ప్రశ్న, ఈ వీవీప్యాట్ స్లిప్స్ అన్న 100% కాదు, ఇంకొక 4-5 గంటలు లేదు 10 గంటలు టైం పడుతుంది. వీవీప్యాట్ స్లిప్ లెక్కేయడానికి అభ్యంతరం ఉండక్కర్లేదు కదా, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు తెలిసినా 2 నెలల నుంచి ఇంకెక్కడ కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది కౌంటింగ్. కొన్ని ఈమెయిల్లో వచ్చినాయి, కొన్ని అట్లా వచ్చినాయి, మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కానీ, లేదంటే మైక్రో లెవెల్లో ఈ ఫామ్ 17C కానీ ఇలాంటివి ఎందుకు వాటిని కన్సిడర్ చేయకూడదు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఇందాక రావు గారి ఒక మాట అన్నారు, అంత టెక్నాలజీ ఉన్న అమెరికానే ఇది చేస్తుంది, మనం టెక్నాలజీ మనం ఎందుకు ఈవీఎం అని చెప్పి. ఇప్పుడు కొన్ని విషయాల్లో మన టెక్నాలజీ, మన దేశం చాలా ముందుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం ఒకటి మీరు నచ్చిన చెప్పిన, రెండోది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మీకు అమెరికా 2 రోజులు పడుతుంది ఇంటర్ బ్యాంక్ చేయాలంటే, ఇండియాలో క్షణంలో అయిపోతుంది. అందుకే మనకి సైబర్ క్రైమ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు గమనించాలి, గంటల్లో అకౌంట్ లో డబ్బులు మొత్తం మాయమైపోతా ఉన్నాయి. సో పాయింట్ ఏంటంటే టెక్నాలజీ పరంగా మనకి క్యాపబిలిటీ ఉంది. టెక్నాలజీ వీటిలో ఏది ఫామ్ 17 అప్లోడ్ చేయడంలో టెక్నాలజీ ఏది? ఏమంటే ఇది ప్రాథమిక సమస్య అని ఎవరు చెప్తున్నారు? 15 ఏళ్ల నుంచి ప్రాథమిక సమస్య సార్. అద్దె గారి కేసు 10 ఏళ్ళు అవుతుంది సార్. పాయింట్ యాడ్ చేస్తాను, సమస్య లేవనెత్తారు కాబట్టి చెప్తాను. చెప్పండి. నేను వేసిన మొదటి పిటిషన్ 2009లో సుప్రీంకోర్టులో వేసిన ఫస్ట్ పిటిషన్ యొక్క మూలమే ఇది. దాంట్లో నేను అడిగింది కూడా మీకే, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్, ఓట్ ఈస్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్. ఇట్ అలౌస్ ద మ్యానిపులేషన్ బట్ ఇట్ విల్ నాట్ లీవ్ ఎనీ ఎవిడెన్సెస్. అది దొంగతనం జరుగుతుంది కానీ ఆధారాలు వదిలిపెట్టదు. కాబట్టే జర్మన్ సుప్రీం కోర్టు దాన్ని బ్యాన్ చేసింది అని చెప్పినటువంటి మూలాన్నే నేను సుప్రీం కోర్టులో ఫస్ట్ కోర్టు చేసింది ఇదే. దాని అక్కడి నుండే స్టార్ట్ అయింది మొత్తం వ్యవహారం అంతా. దానికి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. దానికి పొడిగింపే వీవీప్యాట్. రైట్ సార్, ఒక్కసారి ఉమేష్ గారు.
సో దాని పొడిగి వివిప్యాట్ ప్లస్ ఫార్మ్ 17C. మీరు ఫార్మ్ 17C కనుక మీరు సరిగ్గా చేయకపోతే మిగతా పని లెక్కలోకి రావు. ఎందుకంటే మీకు అసలు లెక్క తేడా వచ్చిందంటే మిగతా లెక్కలు రావు. పోతే దీనికైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా అంటే ఈ వివిప్యాట్ అప్లోడ్ గురించి సుప్రీంకోర్టు ఆల్రెడీ కేసు ఉంది. ఇది ఎప్పుడు మన లోక్సభ ఎలక్షన్ ముందు నుంచి ఉంది. ఇది సాల్వ్ చేయడం ఒక క్షణం అంటే మనకి లేదు. ఎన్నికల సంఘం కౌంట్ చేస్తుంటే సుప్రీంకోర్టు ఏం వద్దన్నది సార్. వివిప్యాట్ స్లిప్లని కౌంట్ చేస్తుంటే సుప్రీంకోర్టు ఏం వద్దంటదా? ఓకే, ఇప్పుడు అవసరమైతే చేద్దాం. పోతే అవసరం అంటే ఎవరు డిసైడ్ చేయాలి సార్? అవసరం అని ఎన్నికల సంఘం డిసైడ్ చేయాలి. ఓఎస్ గారు, ఈ పార్టీలు ఎవరైనా సరే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు మీడియాలో వేరే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ డేటా ఇచ్చి ఈ డేటా ఉంది, ఇన్ని చోట్ల జరిగింది, ఈ 17C గారు ఇచ్చారు కదండి 17C సంతకాలు లేని కూడా ఉన్నాయంటే ఆయనకి ఇప్పటివరకు కాదు. ఉమేష్ గారు మరి ఆయనకు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, జడ్జిమెంట్ ఇవ్వలేదు ఆయనకి, టర్మ్ అయిపోయింది అంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని సుప్రీంకోర్టు ఎందుకు చేస్తుందండి? వాళ్ళకి ఎన్ని ఆధారాలు కావాలి? కాదు ఉమేష్ గారు, స్ట్రైట్ అవే మీకే ఒక ప్రశ్న. ఎన్నిక అది ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండి ఆ ఫామ్ 17Cలు ఫోటో ఏదైతే ఆ బూత్ ఆఫీసర్ నుంచి కలెక్ట్ చేసుకుంటారో వాటిని ఎందుకు వెబ్సైట్ లో పెట్టకూడదు? ఒక ప్రశ్న. మరి ఎందుకు పెట్టట్లేదు దశాబ్దాలుగా? అది సుప్రీంకోర్టులో సంతకం ఉండదు. సో దేర్ ఈజ్ సంథింగ్ అంటే ఇక్కడ ఎవరైతే బూత్ లో ఆఫీసర్ ఉంటాడో అందరి చేత సంతకాలు పెట్టించుకునే బాధ్యత ఆయనకి లేదు. సో ఆయన పెట్టించుకోకుండా ఎలాగైనా సబ్మిట్ చేయొచ్చు. వాటిని నెట్ లో అప్లోడ్ చేయరు, వాటిని ఎవరికి చూపించరు. ఎలా న్యాయం వస్తుంది ఉమేష్ గారు? ఇప్పుడు మీకు 17C అప్లోడ్ చేయమంటున్నారు, ఓకే అప్లోడ్ చేస్తారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఎక్కడైతే పోలింగ్ ఏజెంట్స్ పనిచేయలేదో అవి బయట ఎక్కడైతే వస్తాయో అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ప్రాసెస్ చూస్తే రిటర్నింగ్ ఆఫీసర్ will sign that I have validated 17C part 1 and part 2. అవును. ఓకే, ఎలక్షన్ అబ్జర్వర్ ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, ముగ్గురు అక్కడ మాట్లాడకుండా కాదు సార్. అక్కడ ఉమేష్ గారు మీకు తెలియంది కాదు. అక్కడ నేను ఇందాక చెప్పాను, ఒక్కొక్క టేబుల్ దగ్గర 30 మంది ఏజెంట్లు ఉంటారు ఒక్కొక్క పార్టీకి. ఒక బలమైన పార్టీలు వాడే 10 క్యాండిడేట్లు ఉంటారు, 10 మంది ఇండిపెండెంట్లు ఉంటారు. మీరు ఎన్నికల్లో చూశారు బూత్లో ఏమవుతుంది, కౌంటింగ్ రోజు బలం ఉన్నోడితే బర్రె. అక్కడ మనకు తెలియంది కాదు. ఎన్నికల సంఘం చేతిలోకి వచ్చిందని వెబ్సైట్లో పెట్టకుండా కౌంటింగ్ దగ్గర ఇప్పుడు మీ బోటోళ్ళు ఒక ఇండిపెండెంట్గా వేస్తారు సార్, మీరు అంతా సిస్టమేటిక్ చేసుకొని వెళ్తారు. మీరు ఎప్పుడు అడిగితే గెలిచే పార్టీ ఊరుకుంటారా? బూత్ లో కౌంటింగ్ ప్రాసెస్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే కదా చెప్తుంది. అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పి మీరు దాని కరస్పాండింగ్ డేటా ఎక్కడుంది? దయాకర్ గారు లాంటి కేసులు ఇప్పుడు 26 హర్యానాలో ఫైల్ అయ్యి ఉన్నాయన్నారు, 18 తెలంగాణలో ఫైల్ అయ్యి ఉన్నారు. వాటి మీద ఏది విచారణ? మొత్తం ఇండియాలో 1200 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. ఎన్ని 1200 మంది కంటెస్టెంట్స్ ఇప్పటివరకు సమాధానం రాకుండా వదిలేసుకున్నారు. మీకు ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, డిస్క్రిపెన్సీ ఎన్ని ఉన్నాయి? ఓకే, 17C దానికి. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు మీరు ఏదో చేస్తున్నారు, ఒకసారి చెప్పండి. నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ గారు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాల్సి ఉంది. నేను మొదట్లోనే చెప్పిన ఏ వ్యవస్థ కూడా రైట్ సార్. అదే ఆన్సర్ ఇందాక చెప్పారు సార్, ఒకసారి ఉంది. ఒకటి రెండోది, ఇక్కడ వారు వివి రావు గారు ఎవరో ఉన్నారు కదా, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఈవీఎం హ్యాక్ చేస్తారని ఒక పెద్ద ప్రచారం ఉంది. లేదు ఆంజనేయ రెడ్డి గారు, హ్యాకింగ్ గురించి నేను మాట్లాడట్లా, ప్రొసీజర్ ల్యాబ్సెస్ గురించి. దయాకర్ గారు, ఇప్పుడు హ్యాకింగ్ నుంచి మనం ప్రొసీజర్ ల్యాబ్స్ కి వచ్చాము. వెళ్ళొద్దా? చర్చకి వెళ్ళొద్దా? దాని మీద చర్చకి వెళ్ళొద్దా?
సార్ అది కూడా సమాధానం. మీరు అది కూడా TV9 లో చూడండి. మేము లైవ్ ఈవీఎం హ్యాక్ చేసి చూపించిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది 2010లో. నేను చెప్పేదానండి, ఎందుకు వీరరాజు తీసుకొచ్చింది గారు మీరు TV9 లో చేయడం ఎందుకండి? TV9 చేసేది మీరు సుప్రీం కోర్టు పోయి చేయండి, సుప్రీం కోర్టు పోయి చేయండి. ఇది ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు ఎమోషనల్ గురవుతున్నారు? ఇది ఆంజనేయ రెడ్డి గారి సొంత విషయం కాదు, సొంత విషయం కాదు. వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడతారు మీరు. దయాకర్ గారు కన్క్లూజన్. దయాకర్ గారు ఒక బాధ్యత కలిగిన జాతీయ పార్టీ. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ హ్యాకింగ్ లోకి వెళ్ళద్దు. లాస్ట్ సెంటెన్స్. దీని మీద ఏదైనా సీరియస్ గా అనేక స్వచ్ఛంద సంస్థలు ఫైట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చేయడానికి పూనుకుంటారో లేదా? సార్ ఇప్పుడు మేము దాదాపు 100 పిటిషన్లతో కోర్టు ముందు ఉన్నాము. ఇది కాదు అసలు నేనేమంటున్నంటే రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఎట్లా ఉంటది అని అంటే తప్పు జరుగుతుంది అని అంటే దాని మీద విచారణకు ప్రయత్నం చేస్తుంది. అసలు తప్పే జరగట్లేదు, అది మీరు తప్పు చెప్తుందని అనేటోళ్ళతో మనం ఇంకేం మాట్లాడతాం? ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు, మేము బ్యాలెట్ కు పోతాం అంటే బ్యాలెట్ తప్పులు జరగవా అని అంటే తప్పు ఎక్కడ జరిగినా పరిష్కరించాల్సిందే, తప్పును తప్పుగా చూపించాల్సిందే, లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లయితది? రైట్. దయాకర్ గారు మన్నించాలి, టైం అయిపోతుంది. ఈయన మొత్తంగా ఎన్నికల్లో గతంలో పోలిస్తే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ అయిన తర్వాత ఓట్ల శాతం చాలా భారీగా పెరుగుతున్నది, ఈ మధ్య కాలంలో పెరుగుతున్నది. అయితే అది ఒక పార్టీ చేసిందా, ఎన్నికల సంఘం మొత్తంగా గంపగుత్తగా చేసిందన్న ఆరోపణల కంటే లోపం ఎక్కడన్నా ఉంటే దాన్ని సరిచేసుకోవడం కోసం మార్గాలు అన్వేషించాల్సి ఉంది. ఫామ్ 17 సీల్ని ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెట్టడం ఎన్నికల సంఘం, అలాగే పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ఎవరన్నా ఓటింగ్కి వస్తే వీడియోలను పెట్టడం, ఇలాంటి పరిష్కారాలని మరింతగా పారదర్శకంగా ఎన్నికల సంఘం పనిచేస్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పెరుగుతుందని విశ్వసించగలం. చర్చలో పాల్గొన్న దయాకర్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ఉమేష్ గారికి, వీవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.